పరిశుద్ధ గ్రంథం బైబిల్లో అందరూ శ్రద్ధగా వినాలి వాక్యం. ఇర్మియా ప్రవచన గ్రంథం 32వ అధ్యాయం. ఇర్మియా ప్రవచన గ్రంథం 32వ అధ్యాయము 40వ వచనాన్ని మనం చదువుదాం. నేను వారికి మేలు చేయట మానకుండునట్లు, నేను వారికి మేలు చేయక మానకుండునట్లు నిత్యమైన నిబంధన వారితో చేయుచు ఉన్నాను. వారు నన్ను విడవకుండునట్లు వారి హృదయములలో, వాళ్ళ హృదయాలలో నా ఎడల భయభక్తుల్ని పుట్టిస్తాను. వారికి మేలు చేయుటకు, వాళ్లకు మేలు చేయాలని వారి యందు నేను ఆనందించుచు ఉన్నాను. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. హల్లెలూయా. నేను వారికి మేలు చేయ మానకుండునట్లు, మేలు చేయ మానకుండునట్లు అంటే దాని అర్థం ఏంటంటే మానక మేలు చేస్తాడు. ఆమెన్ చెప్పండి అందరూ గట్టిగా. మేలు చేయడం మానేస్తాడేమో అని అనుకోవద్దు. మానక మేలు చేయాలని వారితో దేవుడు ఒక నిత్య నిబంధన చేశాడంట. హల్లెలూయా. మేలు చేశాడు, మేలు చేస్తూ ఉన్నాడు, మేలు చేయబోతున్నాడు. అంతే. హల్లెలూయా. గతంలో ఆయన మనకు మేలు, గత కాలంలో మేలు చేస్తూ వచ్చాడు. భూతకాలంలో దేవుడు మేలు చేస్తున్నాడు. భవిష్యత్ కాలంలో ఆయన మేలు చేయగలిగిన దేవుడు. ఆయన నిన్న నేడు నిరంతరము మారని దేవుడు. చాలా సందర్భాలు మనం ఆయనకు దూరం అయిపోతున్నామేమో కానీ ఆయన మనకి ఏమాత్రం దూరముగా ఉండేవాడు కాదు. మనం మేలు పొందకుండా దూరం అయిపోతున్నామేమో కానీ దేవుడు మానక, నేను ఒక నిత్య నిబంధన చేశాను వారితో, ఒక నిబంధన చేశాను. ఏంటి ఆ నిబంధన అంటే తప్పక నేను వీళ్ళకి మేలు చేస్తాను అంటున్నాను. పక్కన వాళ్ళని చూసి చెప్పండి, దేవుడు మీకు మేలు చేయబోతున్నాడు అని చెప్పండి. మేలు చేయట ఆయన మానడు అని చెప్పండి. మానక మేలు చేస్తాడు, మానక మేలు చేస్తాడు, మానక మేలు చేస్తాడు. హల్లెలూయా. చూడండి, కొంతమంది కొంతకాలం క్రిందట మేలు చేశారు, హెల్ప్ చేశారు, సహాయం చేశారు. కొంతకాలం తర్వాత ఇంకెంతకాలం, అమ్మ నాన్న అంటారు, ఇంకెంతకాలం రా, చెట్టంతా ఎదిగావు, ఇంకా నా మీద ఆధారపడతావేంటి? అమ్మ ఒక 20 రూపాయలు ఇస్తావా, ఒక 50 రూపాయలు ఇస్తావా, 100 రూపాయలు ఇస్తావు, సిగ్గులేదురా నీకు? చెట్టంతా ఎదిగావు, పోయి సంపాదించుకోలేవు నువ్వు. అమ్మ ఏదో కొంచెం ప్రాబ్లం, ఒక 100 అమ్మ అని అంటుంటే ఈ చెట్టంతా ఎదిగావురా, సిగ్గులేదురా? నా కష్టాల మీద బతుకుతావురా నువ్వు? అమ్మ ఇప్పుడు ఇవ్వమ్మా, ఎందుకు ఈ రూల్స్ రెగ్యులేషన్స్ అంటే ఇంకెవ్వను. పోనీ ఒక 90 అయినా ఇవ్వు, ఓ 10 రూపాయలు తగ్గించుకొని ఆ 10 రూపాయలు దశం భాగం వేసుకొని ఒక 90 రూపాయలు ఇవ్వనంటే ఇవ్వను. ఇక అయిపోయింది, ఇక నీకు మేలు చేసేది, నీకు సహాయం చేసేది అయిపోయింది. పో, నీ చావేదో నువ్వు చావు, నీ బతికేదో నువ్వు బతుకోపో. అమ్మా ఎట్టు ఉంది కదా మా ఆస్తి, ఎప్పటికైనా పంచేది, మేమున్నంత వరకు ఇచ్చేది లేదు, మా తదనంతరమే. ప్రైజ్ ది లార్డ్. చూడండి, ఒక పరిధి ఉంటుంది మనిషి చేసే సహాయానికి. ఇప్పుడు కొంతమంది వస్తుంటారు సహాయానికి, నేను ఎవరికైనా సహాయం చేస్తూ ఉంటాను. కొంతమంది అదే పనిగా వస్తుంటే చిరాకు వస్తుంది. ఏంటమ్మా వేరే పని లేదా నీకు, మొన్నే కదా మీకు హెల్ప్ చేసాం, మరలా వచ్చేవేంటి అని చిరాకు పడుతూ ఉంటాం. ఎవరైనా చిరాకు పడతారు. ఏదో ఒక సందర్భాన్ని బట్టి సహాయం చేస్తారు, ఏదో అవకాశాన్ని బట్టి సహాయం చేస్తారు. ఇక అదే పనిలో ఉంటే ఎక్కడ మేలు చేయగలుగుతాం చెప్పమ్మా? అందరూ బతకాలి కదా, అందరికీ సహాయం చేయాలి కదా, అందరూ బాగుండాలి కదా. నీ క్షేమాన్ని కోరుకుంటే ఒక హద్దు, ఒక పరిధి అనేది మనం ఏర్పాటు చేసుకొని ఆ పరిధిలో ఉండి ఇంతవరకే మేము చేయగలుగుతాం, ఇంతవరకే ఇవ్వగలుగుతాం, ఇంతవరకే సాధ్యమని చెప్తూ ఉంటాం. మనం ఆరాధించే దేవుడు అలా కాదండి. మానక మేలు చేస్తూనే ఉంటాడు, మేలు చేస్తూనే ఉంటాడు, మేలు చేస్తూనే ఉంటాడు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజల దేవుడు మేలు చేస్తూనే ఉన్నాడు. ఆ రోజు చేశాడు, ఈ రోజు చేశాడు. ఈరోజు ఇశ్రాయేలు దేశం ఆశీర్వాదకరంగా, ఎక్కడ భయం లేకుండా, బెదిరిపోకుండా, కలవరపడకుండా ధైర్యంగా ఉన్నారంటే ఎంతమంది వాళ్ళకి వ్యతిరేకంగా లేచిన, ఇశ్రాయేల్ దేశం చిన్న దేశమైనా అక్కడ జనాభా ఎంత, ఆ దేశం ఎంత, చుట్టుపక్కల దేశాల వాళ్ళందరూ కూడా వాళ్ళకి వ్యతిరేకంగా లేచినా కూడా ఏమాత్రం భయం లేదు, కలవరం లేదండి. అఖండ విజయాలు సాధిస్తున్నారు. రహస్యం ఏంటి ఎవరికి అర్థం కావట్లా. ఆ టెక్నాలజీ ఏంటి, ఆ తెలివితేటలు ఏంటి, ఎలా చేయగలుగుతున్నారు ఎవరికి అంతు చిక్కట్లేదు. శత్రువుని నిర్మూలపరచాలంటే కూర్చున్న చోటే కూర్చొని ఉంటారు. యుద్ధం చేసినట్టు కూడా ఉండదండి, అక్కడ శత్రువు ఉండడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆయన ఎక్కడ దాగి ఉన్నా చుట్టూ ఉన్నవాళ్ళు కాపలా కాస్తూనే ఉన్నా, ఎంత రహస్యంగా వాళ్ళు ఉంటున్నా శత్రువుని గురిపెట్టి
శత్రువు లేకుండా చేస్తున్నారు. ఇంత తెలివితేటలు, జ్ఞానం వీళ్ళకంతా ఎలా వచ్చింది అంటే ప్రియులారా, ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఒక నిబంధన చేశాడు. నేను నీకు మేలు చేస్తాను, ఇది నీతో చేసిన నిత్య నిబంధన. దేవుడు ఆ నిబంధనను బట్టి ఆనాడు మేలు చేశాడు, ఈనాడు కూడా ప్రభు మేలు చేస్తాను. భౌతికమైన శరీర సంబంధమైన ఇశ్రాయేలు ప్రజలకే దేవుడు మేలు చేయగలిగితే, యేసయ్య స్వరక్తం చేత కొనబడిన సంఘమైన మనం, యేసు రక్తం చేత కడగబడిన సంఘమైన మనం, ఆయన విశ్వసించిన మన జీవితంలో మానక మేలు చేస్తాడు. అంతే. ఇక దేవుడు నాకు మేలు చేయడేమో, దేవుడు నన్ను ఆశీర్వదించలేడేమో అని అనుకోవద్దండి. మానక మేలు చేస్తాడు. మేలు గురించి బైబిల్లో మనం చదివితే, నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితాన్ని అనుభవిస్తావు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలదు. పక్కన వాళ్ళని చూసి చెప్పండి, నీవు ధన్యుడవు, నీకు మేలు కలదు. మీరు అనండి, నీవు ధన్యురాలివి, నీకు మేలు జరుగుతుందని చెప్పండి, అనండి. ఆడవాళ్ళు అయితే నీవు ధన్యురాలమ్మా, నీకు అంత మంచి జరుగుతుంది, నీవు భాగ్యవంతురాలమ్మా, నీకు మంచి జరుగుతుంది అనండి. పురుషులైతే అయ్యా నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితం నీవు అనుభవిస్తావు. ఏంటి మేలు? మానవ జీవితానికి, ఒక విశ్వాసికి జరిగే మేలేంటి? మనం పొందవలసిన మేలేంటంటే, నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితాన్ని అనుభవిస్తావు. మన కష్టాలు, మన కష్టార్జితం అన్యాక్రాంతం కాకూడదు. మన కష్టార్జితం అప్పులు కట్టడానికి లేకపోతే వడ్డీ కట్టడానికి సరిపోకూడదు. మన కష్టార్జితం హాస్పిటల్ పాలు కాకూడదు. మన కష్టార్జితం ఎవడో తినకూడదు. నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితం నీవు అనుభవిస్తావు, నీవు ధన్యుడవు, నీకు మేలు జరుగుతుంది. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్ష వల్లివల ఉంటుంది. ఆ ధన్యుడికి, ఆ మేలు జరిగిన వాడికి దేవుడిచ్చే ఆ భార్య ఎలా ఉంటుంది అంటే ఫలించు ద్రాక్షవల్లి. ఆమె జీవితం ఫలభరితమైన జీవితం. గుణవతైన భార్య దొరుకుట అరుదు, అటిది ముత్యము కంటే అమూల్యమైనది, శ్రేష్టమైనది అని రాయబడింది. ఒక పురుషునికి దేవుడు చేసే మేలేం తెలుసండి? గుణవతి అయిన భార్యను దేవుడు దయచేస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు అతనికి ఇచ్చే పిల్లలు ఎలా ఉంటారు తెలుసండి? భోజనపు బల్ల చుట్టూ ఒలీవల మొక్కల్లాగా ఉంటారు. ముళ్ళ తుప్పల వంటి వాళ్ళు కాదు, బలు రక్కసి చెట్ల వంటి వాళ్ళు కాదు, తల్లిదండ్రులని ప్రాణాన్ని విసిగించేవాళ్ళు కాదు, తల్లిదండ్రులను ఎదిరించేవాళ్ళు కాదు, తల్లిదండ్రుల్ని వ్యతిరేకించేవాళ్ళు కాదు. భోజనపు బల్ల చుట్టూ ఒలివల మొక్కలు, అది నలిగిపోయినా కూడా శ్రేష్టమైన నూనెని ఇస్తుంది. ఆ ఒలివల నూనె ఎక్కడుంటుందో అక్కడ చీకటి తొలగిపోతుందండి. దేదీప్యమానముగా ఆ ప్రాంతం అంతా ప్రకాశిస్తూ ఉంటుంది. హల్లెలూయా. అలాంటి పిల్లలు, స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా, హల్లెలూయా. మరి ఆ స్త్రీలకు దేవుడిచ్చే భర్త యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు, దేవుని త్రోవలో నడిచేవాడు. ఇదండి ఒక మానవ జాతికి కావలసిన శ్రేష్టమైన మేలు. ఇక బైబిల్ చెప్తుంది, ఆయన ప్రేమించే వారి కొరకు మేలు కలుగుట కొరకే సమస్తమును సమకూడి జరుగుతుందంట. హల్లెలూయా. సమస్తం, ఒక కీడు జరిగిన, ఒక బాధ వచ్చిన, ఒక ఇబ్బంది వచ్చిన, వీటన్నిటి వెనకాల ఏంటండి? దేవుని నామం మహింపరచబడుతుంది. దానివల్ల నీకు మేలు కలుగుతుంది. హల్లెలూయా. కనుక ఒక ఆపద, ఒక ప్రమాదం, ఒక అపాయం వచ్చినప్పుడు అపాయాన్ని చూడొద్దు. ఈ ఆపద వలన నా దేవుని నేను మహిమపరచడానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశం ఇది. ఆమేన్. నీకు ఒక అనారోగ్యం వచ్చింది అనుకోండి, అనారోగ్యం వచ్చింది అని బాధపడడం కాదు. ఈ అనారోగ్యము నేను నా దేవుని నామాన్ని మహిమపరచడానికి దేవుడిచ్చిన అవకాశం. హల్లెలూయా. నాకే రావాలా? నేను ఎంత స్ట్రిక్ట్గా ఉంటానన్నయ్యా, అసలు షుగర్ లైఫ్లో రాకూడదని ఎంత జాగ్రత్త పడ్డానన్నయ్యా, నాకే రావాలన్నయ్యా. కుంభాలు తినేవాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ బాగానే ఉన్నారు కన్నయ్యా, నేను ఎంత జాగ్రత్త ఉంటా. నాకే అమ్మా, నీకు ఒక అనారోగ్యం వచ్చిందంటే నాకే ఎందుకు రావాలని అనడం కాదు, ఆయన్ని నీవు మహిమపరచడానికి కోసం దేవునికి ఇచ్చిన అవకాశం ఇది. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. ఆ బాధల నుండి దేవుడు విడిపిస్తాడు, నీకు మేలు చేస్తాడు. అప్పుడు నీవు దేవుని మహిమపరుస్తావు. ఆయన మహిమపరచడానికి కోసం దేవుడు అనుమతించిన ఒక సమస్య అది. ఆయన మహిమపరచడానికి కోసం దేవుడు ఇచ్చిన ఒక సమస్య అది. ఆ సమస్యను చూడొద్దు, దేవుని మహిమపరచు. మేలు కలుగుట కొరకే సమస్తం సమకూడి జరుగుతుంది.
కొన్నిసార్లు మీరు చూడండి, మనం అనుకునేది ఒకటి, జరిగేది ఇంకొకటి. మనం కోరుకునేది ఒకటి, కానీ మన లైఫ్లో వచ్చేవి మరొకటి. కన్న కలలు వేరు, జరుగుతున్న పరిస్థితులు వేరు. కన్న కలలు తన పన నిలబడాలి, అందరి పనులు తన ఎదుట సాగిల, ఇది కన్న కలలు. సూర్య చంద్ర నక్షత్రాలని తనకి సాగిలపడాలి, ఇది తాను కన్న కలలు. మనం చూసిన కలలకు, మనకు వచ్చిన దర్శనానికి, దేవుడు మనకిచ్చిన ప్రత్యక్షతకు, మనం వెళుతున్న మార్గానికి సంబంధమే ఉండదు. ప్రైజ్ ది లార్డ్. మనమేమో చెన్నై వెళ్ళాలనుకుంటుంటాం, హైదరాబాద్ దారిలో వెళుతుంటాం. అరే మనం వెళ్ళాల్సిన చెన్నై, హైదరాబాద్ దారి ఎక్కితే ఎట్లంటే ఎట్లా మరి? హైదరాబాద్ నుండి ఆ తర్వాత కర్నూలుకు తీసుకెళ్ళి, కర్నూలు నుండి నంద్యాలకు తీసుకొచ్చి, నంద్యాల నుండి అద్దంకి తీసుకొచ్చి, అద్దంకి నుండి హైవే ఎక్కించి, అక్కడ నుండి చెన్నైకి ప్రభు తీసుకెళ్తాడు. చప్పట్లు కూడా అందరూ గట్టిగా గట్టి గట్టి గట్టిగా హల్లెలూయా. ఏం జరుగుతుందో మనకు తెలీదు. దేవుని మార్గాన్ని అపార్థం చేసుకోవద్దు. మేలు కలుగుట కొరకై, అదొక కీడైనా, అదొక మేలైనా, అదొక బాధ అయినా, అదొక బలహీనత అయినా, అదొక అనారోగ్యమైన, ఒక అవమానమైన, ఒక నిందైనా, ఇవన్నీ మేలు కలుగుట కొరకై. ఆయన ప్రేమించే వారికి మేలు కలుగుట కొరకై సమస్త సమకూడు జరుగుతుంది. వస్త్రహీనుడిగా ఉన్నాడు, బానిస బ్రతుకు, బాధ, కష్టం, నింద, అవమానం, చెరసాలలో ఉండవలసిన పరిస్థితి, ఎన్ని యోసేపు లైఫ్లో వచ్చినప్పటికీ ఇవన్నీ మేలు కోసమే. కొన్నిసార్లు మనకు అర్థం కాదు, ఇది మంచిగా ముగిస్తుందా చెడుగా ముగిస్తుందో కూడా తెలీదు, కానీ మనం విశ్వసించాలి. మేబీ యోసేపు కూడా అనుకుని ఉండకపోవచ్చు, సరే ఇవన్నీ ఉత్తదేమో, ఒట్టివేమో ఈ కళలు, ఈ దర్శనాలని అనుకుని ఉంటాడేమో. ఏ నరుడు వచ్చి నన్ను విడిపించలేడా, రక్షించలేడా, న్యాయం పక్షాన దేవుడు ఉండలేడా, నీతి పక్షాన దేవుడు, ఎన్నో అనుమానాలు వచ్చి ఉండొచ్చు. ఒక టైం వచ్చిందండి, ఒక నిర్ణయ కాలం అనేది ఒకటి ఉంటుంది. ఆ నిర్ణయం కాలం వచ్చినప్పుడు చెరసాల నుండి, సంకెళ్ళ నుండి విడుదల పొంది ఫరో ఎదుట నిలబడ్డాడు. చప్పట్లు కొడదాం అందరూ గట్టిగా గట్టి గట్టి గట్టి. హల్లెలూయా. మనం ఆరాధించే దేవుడు మానక మేలు చేస్తాడు. మనం ఆరాధించే దేవుడు మానక మేలు చేస్తాడు. ఆమేన్. ఒక భార్య భర్తలు ఉన్నారండి. భర్త ప్రభు నమ్ముకోలే, దేవుడు నమ్ముకోలే. భార్య ప్రభు నమ్ముకునింది. దేవుని భర్తకు పని లేదు, పని పాటలు ఏమి లేదండి. ఎప్పుడు అడిగినా జాబ్ సర్చింగ్లో ఉన్నాను, సర్చింగ్లోనే ఉండు, నువ్వు సర్చింగ్లో ఉన్నాను, జాబ్ వెతుక్కుంటున్నాను, ఇంటర్వ్యూకి వెళ్ళాలి అనుకుంటుంటాడు కానీ వెళ్ళడు. అర్థమైందండి. ఇక సర్చింగ్లోనే ఉన్నాడు, పెళ్లి చేసుకున్నాడు. ఏంటండి, భార్య జాబ్ ఉద్యోగం చేస్తూ ఉంటుంది. కానీ ఆడవాళ్ళకు ఉన్న బాధ ఏంటంటే పాపం, బయట వాళ్ళే పని చేయాలి, ఇంట్లో వాళ్ళే పని చేయాలి. ఈయన ఇంట్లో ఖాళీగా ఉంటాడు కదా, పని చేసి పెడతాడా, ఏదైనా సహాయం చేస్తే ఏం పని చేయడండి. ఆమె వండి పెడితే తిని కూర్చుంటాడు. ఆమె వండి పెడుతుంది, ఈయన తిని పెడతాడు, అంతేకా అంతకుమించి ఈయన తిని పెడతాడు అంతే, అంతకుమించి ఏం పని చేయడు. పైపిచ్చి ఈమెను ఏదో ఒకటి అంటూ ఉంటాడు. ఏదో ఒకటి అనకపోతే మరి ఆయన తిన్నది అరగదు కదండి. కొంతమందికి అరుగుదల సమస్యలు ఉంటుంది. అది అరగడానికి కోసం ఏదో ఒకటి అంటూ ఉంటాడు ఆమెని. ఆమె ప్రభు నమ్ముకున్న బిడ్డ కనుక సరే అని అలా వెళ్ళిపోతూ ఉంటుంది. ఆమె సంపాదించాలి, ఆమె వండాలి, ఆమె వడ్డించాలి. ఏంటండి, ఈయనేమో జల్సరాయుడు, సరదాగా తిరుగుతూ ఉంటాడు. పైపిచ్చి ఈమె ప్రార్థనకు వెళ్ళడం ఆయనకి ఇష్టం ఉండదు. మనకు మతం ఏంటి, మా కులం ఏంటి, అసలు మన గోత్రం ఏంటి, అసలు ప్రార్థన ఏంటి అంటూ ఉంటాడు. సరే ఒకరోజు ప్రార్థనకి వెళ్ళి వచ్చిందండి. ప్రార్థనకి వెళ్ళి వస్తే నైటు మీటింగ్, 1వ తారీఖు ప్రార్థన ఎలా ఉంటుంది, స్పెషల్ మీటింగ్ చూసుకుని వచ్చేసరికి అది మంచు కాలం, భయంకరంగా స్నో పడతా ఉంది, మంచు పడతా ఉంది. సరే ఆమె ప్రార్థనకి వెళ్ళి ఇంటికి వచ్చేసరికి, నువ్వు ఎప్పుడు చూసిన ప్రార్థన లోపల నుండి గడి పెట్టేసి, తలుపులు పెట్టేసి, ఆమె వచ్చింది తెలుసు, తలుపు తడుతున్నది తెలుసు, కావాలనే ఆయన పడుకొని నిద్రపోతున్నాడు. కానీ ఆమె ఎంత తలుపు తట్టినా తలుపు తీయట్లేదండి. భయంకరమైన చలి, గజ్జ 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 వణికిపోతుందండి. తలుపు తట్టింది, ఫోన్ చేసింది, ఏం చేసినా లేవట్లా. ఒక్కరోజు బయట ఇట్లా చేస్తే దానికి బుద్ధి వస్తుంది, ఇంకొకసారి ప్రార్థన కీర్తన తిరగకుండా ఉంటుంది అని ఆమెను బయటే ఉంచేశాడు. బయటే ఉంచేస్తే ఏమే గడగడ గడగడగడ చలికి, స్త్రీలు కాదండి పాపం, గడగడ గడగడ చలికి వణికిపోతుంది. సరే బయటికి వెళ్ళినప్పుడు ఏదో స్వెటర్లో గిట్టర్లు తీసుకెళ్ళినా పర్వాలేదు, ఇంటికి వచ్చేస్తాను కానీ వెళ్ళేదండి, ఒక స్వెటర్ లేదు, ఒక దుప్పట్లు లేదండి. అలాగే ఏంటండి ఆ గుమ్మంలోనే ఆ తలుపు దగ్గర అలాగే కాళ్ళు చేతులు ముడుచుకుని అలాగే చలికి గజగజ వణుకుతూ
సరే అప్పుడప్పుడు ఇరుగు పొరుగు వాళ్ళ ఇంటికి వెళ్ళినా బాగోదు కదండి, విశ్వాసి కదా. అలాగే చలిలో ఉండిపోయింది. చలిలో ఉండిపోతే వీడు చూస్తున్నాడండి, కెమెరాలో, సీసీ కెమెరాలో చూస్తున్నాడు, కానీ ఉండని అని కఠినాత్ముడు అలాగే ఉండిపోయాడు. ఉదయాన్నే ఇదే సిచ్యువేషన్లో మీరుంటే ఏంటండి, తెల్లారిన తర్వాత వాడు తలుపు తెరిస్తే ఏంటండి మీ 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 యాక్షన్ ఎలా ఉంటుంది చెప్పండి? మీ యాక్షన్ ఎలా ఉంటుంది చెప్పండి? కొంతమంది దెబ్బలాడాల్సిన అవసరం లేదు, మీ మాటలకి వాడు ఊరేసుకొని చేస్తాడు. అడుగుతారు, పచ్చిగా అడిగి, అర్థమండి, వాడు గాయాలు పచ్చిపుండైపోవాలి. కానీ లేవంగానే ఏంటండి అట్లాగే గజగజ వణుకుతూ నిద్రపోయిందండి. తెల్లవారిన తర్వాత డోరు ఓపెన్ చేశాడు. తలుపు తెరవగానే మనిషివేనా నీవు అంటదేమో అనుకున్నాడు. అసలు మనిషివేనా అంటదేమో అని అనుకున్నాడండి. గబగబగా లేచేసి పరుగున లోపలికి వెళ్ళిపోయి ఏంటండి కొంచెం వేడి నీళ్ళతో మొహం కడిగేసుకొని ఏంటండి వేడివేడిగా స్ట్రాంగ్ ఆయనకి కాఫీ పెట్టి హడావుడిగా తీసుకొచ్చి భర్తకి కాఫీ అందించి, సారీ అండి బయట ఉండిపోయాను, మీరు నిద్రపోయినట్టున్నారు, చూసుకోలేదేమో, నేను బయట కొంచెం ఆలస్యం అయిపోయింది, కాఫీ తాగండి, ఒక్కొక్క పావు గంటలో మీకు బ్రేక్ఫాస్ట్ నేను సిద్ధపరుస్తాను, ఆఫీస్కి వెళ్ళాలి కదా అని చెప్పి హడావుడికి వెళ్ళి ఆమె బ్రేక్ఫాస్ట్ సిద్ధపరుస్తుంటే అలాగే చూస్తుండిపోయాడండి ఆయన. ఆయనకి ఏం అర్థం కాలేదు, ఇవేం మనిషిరా బాబు, ప్రైజ్ లార్డ్, ఏం మనిషి అని ఆమె వైపు చూస్తున్నాడు. ఆ తర్వాత హడావుడిగా బ్రేక్ఫాస్ట్ సిద్ధపరిచి ఆయనకి బ్రేక్ఫాస్ట్ అందించింది. ఆ తర్వాత ఆయనకి మధ్యాహ్నం కావాల్సిన ఫుడ్ అంతా తయారు చేసింది. మీకు గబగబా సిద్ధపడిపోయింది. హడావుడిగా ఒక రొట్టె ముక్క తినేసి, ఏమండి నేను వెళ్తానంటే, ఒక 2 నిమిషాలు ఆగు, నేను కావాలని నేను బయట ఉంచాను, నీకు అర్థమవుతుందంటే, అర్థం అవ్వకుండా ఎట్టుంటుంది, ఏమైందిలేండి దాని గురించి ఎందుకంటే, నేను కావాలని నేను బయట ఉంచాను, నీకు నా మీద కోపం రావట్లేదా, నా మీద నీకు బాధ రావట్లేదంటే, అప్పుడు ఆ భార్య అంటుంది, అయ్యా బైబిల్లో గుణవతి అయిన భార్య అని ఆమె గురించి రాయబడింది. ఆమె బ్రతికిన కాలమెల్లా తన భర్తకు మేలే చేస్తూ ఉంటుంది, మానక మేలు చేస్తూ ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆమె చిరునవ్వుతో మాట్లాడుతుంటే ఆయన కళ్ళలో నుండి నీళ్ళు వచ్చేస్తుందండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ రోజు ఆయన అనుకున్నాడు, నీలోనే ఇంత గొప్ప మనసు ఉంటే నీవు ఆరాధించే దేవుడు ఎంత గొప్పవాడు. ప్రైజ్ ది లార్డ్. ఆ రోజు ఆయన ప్రభుని నమ్ముకున్నాడండి, ప్రభుని తెలుసుకున్నాడు. ఆ తదుపరి కాలంలో ఆయన దేవుని సేవకుడిగా మార్చబడ్డాడు. చప్పట్లు కొడదాం దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, మనుషులే తమ కుటుంబ సభ్యులకి మానక మేలు చేస్తుంటే మనం ఆరాధించే దేవుడు, మనం సేవించే దేవుడు ఆయన అంటున్నాడు, మానక నేను వారికి మేలు చేస్తాను. నేను వారికి మేలు చేయక మానకుండానట్లు, ఒకవేళ ఏమైనా మానతానేమో, ఒకవేళ మేలు చేయకుండా ఉండిపోతానేమో అని నిబంధన చేసేసాడు. ఎప్పుడైనా మేలు చేయకూడదు, వీళ్ళు మొహాలు కూడా చూడకూడదు అన్నప్పుడు వెంటనే నిబంధన గుర్తుకొస్తుంది. ఒక నిత్యమైన నిబంధన చేశాను, తప్పక మేలు చేస్తాను. హల్లెలూయా. నా యందు వారికి భయభక్తులు పుట్టిస్తాను నేనే. వాళ్ళు నా యందు భయభక్తులు కలిగేటట్లు, నన్ను విడవకుండా, నాకు దూరం అయిపోకుండా వాళ్ళ హృదయంలో నా యందు భయభక్తులు పుట్టిస్తాను. వారికి మేలు చేయాలని వారి యందు నేను ఆనందిస్తూ ఉన్నాను. ఆమేన్ చెప్పండి అందరూ గట్టిగా. ప్రేమైన వారు, దేవుడు మన యందు మనకు మేలు చేయాలంటే ఆయన మన యందు ఆనందించాలి. హల్లెలూయా. మనం ఆనందించడం కాదు, మనలో ప్రభు ఆనందించాలి. చెప్పండి, నీలో ప్రభు ఆనందించాలని పక్కన వాళ్ళని చూసి చెప్పండి, మీలో దేవుడు ఆనందించాలి, మిమ్మును బట్టి దేవుడు ఆనందించాలి, మిమ్మును బట్టి ప్రభు సంతోషించాలి. హల్లెలూయా. అప్పుడు ఆయన మేలు చేస్తాడు. ఎవరు ఆయన ద్వారా మేలు పొందుతారు? మానక ఎవరు ఆయన ద్వారా మేలు పొందుతారు? మానకుండునట్లు దేవుడు వారికి మేలు చేయాలంటే వారి యందు దేవుడు ఆనందించాలి, వారి యందు దేవుడు హర్షించాలి, వారి యందు దేవుడు సంతోషించాలి. ఆమేన్. ప్రభు ఎప్పుడు సంతోషిస్తాడు చెప్పండి? బైబిల్లో చాలామంది గురించి సాక్ష్యం ఇచ్చాడు దేవుడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. ఎవరి యందు దేవుడు సంతోషిస్తాడు, ఎవరి యందు ఆనందిస్తాడంటే హెబ్రీ పత్రికలో రాయబడిన మాట. హెబ్రీ పత్రికలో ఒక మాట ఉంటుంది, 10వ అధ్యాయం 38వ వచనం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 38వ వచనం. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించును, కానీ అతడు వెనుక తీసిన అతని యందు ఆత్మకు సంతోషం ఉండదు. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించాలి. ఒకవేళ వాడు వెనుక తీసాడనుకో, అతని యందు ఆత్మ సంతోషించదు.
విశ్వాసులారా, దైవ సేవకులారా, నువ్వు నీతిమంతుడు అయితే విశ్వాసమూలముగా, విశ్వాసముతో, నమ్మకంతో, ప్రభు మీద విశ్వాసంతో, దేవుని మీద నమ్మకంతో నువ్వు జీవించాలి. అలా నీ విశ్వాస జీవితం జీవిస్తున్నప్పుడు నీ యందు ప్రభు ఆనందిస్తాడు. హల్లెలూయా. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట, చెప్పాలి, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యము. దేవుని మీద నమ్మకం లేకుండా, దేవుని మీద విశ్వాసం లేకుండా, ఆయనకి ఇష్టడుగా నేను ఉంటాను, ఆయన ఆనందింప చేస్తాను, ఆయన నామాన్ని మహిమపరుస్తానంటే అది అసాధ్యం. దేవుని సంతోషపెట్టడానికి నీవేదో నూనె తేవాలనో, నీవు ఆయన సంతోషపెట్టడానికి ఏదో గోధుమలు తేవాలనో, ఆయన సంతోషపెట్టడానికి అరటి చెట్టు తేవాలనో కాదండి. ఎప్పుడు సంతోషిస్తాడు? ఆయన మీద విశ్వాసం, ఆయన మీద అపరిమితమైన నమ్మకం. నీతిమంతుడు విశ్వాసం మూలముగా జీవిస్తాడు. ఒకవేళ నీ విశ్వాసం తగ్గిపోయింది అనుకోండి, నీ యందు దేవుడు సంతోషించలేడు. ఆయన దుఃఖపెట్టే పని ఏదైనా ఉందంటే ఆయన మీద ఉన్న నమ్మకం, ఆయన మీద ఉన్న విశ్వాసం లోపించినప్పుడు, తగ్గినప్పుడు ఆయన దుఃఖపడతాడు. ఆయనకు సంతోషం ఉండదు మనలో. కనుక ఆయన సంతోషపెట్టే వరకు మనం మారాలి. హల్లెలూయా, హల్లెలూయా. 4వ జామాన యేసయ్య నీళ్ల మీద నడిచి వస్తూ ఉన్నాడు. 4వ జామాన నీళ్ల మీద యేసయ్య నడిచి వస్తున్నాడు. పేతురు, యేసు, కొందరేమో భూతం అనుకున్నారు, దయ్యం అనుకున్నారు, కొందరు ప్రభు అనుకున్నారు. యేసయ్యను భయపడవద్దు, నేనే. హల్లెలూయా. నేనే అని ప్రభు చెప్పారు. అప్పుడు వెంటనే పేతురు అంటాడు, దేవా నీవే అయితే నేను కూడా నీళ్ల మీద నడిచి రావడానికి నాకు ఆజ్ఞాపించండి. నీవు ఒక మాట చెప్పండి, నేను కూడా నీళ్ల మీద నడిచి వస్తానని. అన్నాడు దేవుడు. అది నాకు ఓకే, ప్రైజ్ ది లార్డ్, నాకు ఓకేరా బాబు, నేనైతే పాడగలుగుతాను, మీరు పాడలేరు అన్నాడా? నేనైతే ప్రే చేస్తాను రా, నాకు ఓకే, ఎందుకంటే నేను ఎప్పుడు నుండో తర్ఫీదు పొందాను కాబట్టి నాకు ఓకే అంటారా? నీవు చేయలే, మన ఇళ్ళలో నీ కుదరదులే అమ్మాయి. దానికి ఒక పాకం ఉంటుంది. ఏ పాకం? నీ కుదరదులే అమ్మా, ఆమ్లెట్ అయితే వేస్తావు కానీ నువ్వు బిర్యానీ కుదరదు నేను పక్క లేదు మమ్మీ, నేను ట్రై చేస్తాను, నేను యూట్యూబ్లో అంటాం మనం. ప్రైజ్ ది లార్డ్. అన్న నేను తోలుతానన్న బడే వద్దు, నీవు తోలుతానంటే నేను కిందకి దిగుతాను. నేనైతే ఓకే, నాకంటే నేను అనుభవం కలిగినోడు కాబట్టి అసలు నేల మీద కాదు గాల్లోనన్నా నేను బండి దోలేస్తాను, నాకు ఓకే, నీకు అంటాం మనం. దేవుడు పేతురు, ప్రభువా నేను కూడా రానా, నీ మాట సెలవిస్తే నేను కూడా నీళ్ళ మీద నడిచి వస్తానంటే నీ కుదరదు అసలు, నీవు ఇప్పుడు ఆరంభం ఇప్పుడే కదా, ఇప్పుడే సెమినార్ అయింది, నీకు కుదరదు అని అనలేదండి. రమ్మని ప్రభు పిలిచాడు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా హల్లెలూయా. ఆయన ఏం చేశాడో అది మనం చేయాలని ప్రభు కోరుకుంటాడు. ఆయన పోలికగా మనం మారాలని కోరుకుంటాడు. ఆయన స్వరూపంలోనికి మనం ఎదగాలని ప్రభు కోరుకుంటాడు. ఆయన చేసిన అద్భుతాల కన్నా ఎక్కువ అద్భుతాలు మనం చేయాలని ప్రభు కోరుకుంటాడు. చెప్పండి కూడా మొదలు గట్టిగా హల్లెలూయా. చలిగా ఉంది కదండి, పెద్ద సౌండ్ రావట్లే. మనమేమో ఒక సౌండ్కి అలవాటు పడిపోయాం, ఏం చేద్దాం? సరే పెద్దగా చెప్పట్లు కూడా చూద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మీరు చూడండి, ఈ సందర్భం జరగక మునుపు ఈ సబ్జెక్ట్ మొత్తం మత్తయి సువార్త 14వ అధ్యాయం 22వ వచనం చదవండి అమ్మా. చదివితే మంచిదే కదా. వెంటనే జనసమూహాన్ని పంపివేయనంతలో తన శిష్యులు దోణి ఎక్కి జనసమూహాన్ని పంపివేయనంతలో తన శిష్యుల్ని దోణి ఎక్కి తనకంటే ముందుగా అద్దరికి వెళ్ళమని ఆయన వారికి బలవంతం చేసెను. ఆయన జనసమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలం అయినప్పుడు ఒంటరిగా ఉండెను. అప్పటికే దూరంగా ఉండగా గాలి ఎదురైనందున తుఫాను. ఈ తుఫాన్కి ఏమైనా పేరు పెట్టారా అమ్మా? కాస్తానా పాస్తానా? ఆస్నా ఊరబ్బా, అంతా ఆడోళ్ళ పేరే. లైలా తుఫాన్, చాలా అన్నీ ఆడోళ్ళ పేరే. అంటే ఆడోళ్ళు అంటే తుఫాన్ అనుకుంటున్నాను. సరే, గాలి ఎదురైనందున అలల వలన
కొట్టబడుచు ఉండెను. రాత్రి 4వ జామున ఆయన సముద్రం మీద నడుచుచు వారి ఎద్దుకు వచ్చెను. ఆయన సముద్రం మీద నడుచుట శిష్యులు చూసి తొందరపడి భూతమని చెప్పారు. చేత కేకలు వేశారు. వెంటనే యేసు ధైర్యం తెచ్చుకుని నేనే భయపడకూడని వారితో చెప్పగా, పేతురు ప్రభువా నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ ఎద్దుకు వచ్చుటకు నాకు సెలమని ఆయనతో అనేను. ఆయన రమ్మని పిలిచాడు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. ఆయన రమ్మని పిలిచాడు. ఆయన చేసిన ఘనమైన కార్యాలు, ఆయన చేసిన అద్భుతాలు నిన్ను కూడా చేయడానికి రమ్మని పిలుస్తున్న దేవుడు. చప్పట్లు కొడుతూ అందరు గట్టిగా చప్పట్లు కొడుతూ హల్లెలూయా హల్లెలూయా. ప్రియులారా, ఏ అద్భుతాలైనా అంత క్రితం మీరు చదివితే విస్తారమైన ప్రజలు, వేల మంది ప్రజలు వస్తే 3 రోజులు మీటింగ్లో ఉన్నారు వాళ్ళు. 3 రోజుల తర్వాత వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారండి. చీకటి పడుతుంది, వెళ్ళిపోతూ ఉన్నారు. అప్పుడు యేసుప్రభు వాళ్ళకి ఆహారాన్ని ఇమ్మని చెప్తే, మా దగ్గర ఆహారం లేదని వాళ్ళు చెప్పినప్పుడు ఒక చిన్న బాబు దగ్గర 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఉంటే ప్రభు దాన్ని తీసుకొచ్చి ఆశీర్వదించి వారందరికీ పంచమని చెప్తే శిష్యులే పంచారు. ప్రైజ్ ది లార్డ్. దీన్ని మనం ఒక అద్భుతాలుగా చూస్తాము. ఈ అద్భుతాలకు మనం చప్పట్లు కొడతాం, అంతే కదండి. ఇది ఒక అద్భుతాలు. బైబిల్లో జరిగిన ప్రతి అద్భుతాలుగా చూసి పక్కన పెట్టొద్దు, వాటి ద్వారా పాఠాలు నేర్చుకోవాలి. ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అంటే విస్తారమైన ప్రజలు, 5,000 మంది పురుషులు, పిల్లలు ఉన్నారు, స్త్రీలు ఉన్నారు. మరి వాళ్ళ దగ్గర ఆహారం లేదు. ఒకవేళ ఉన్న 5 రొట్టెలు 2 చిన్న చేపలు చాలవు. అది మనకు చాలవేమో కానీ ఆహారాన్ని చూస్తే అది చాలదు. కానీ మనం ఆరాధించే దేవుడు చాలిన దేవుడు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. హల్లెలూయా. అబ్రహాముకు, ఇస్సాకు, యాకోబుకు చాలిన దేవుడు మనకు చాలిన దేవుడు. అదొక పాఠం. ఏమి లేని చోటైనా ఏదైనా చేయడానికి ఆయన శక్తి గల దేవుడు. అక్కడ 5 మంది ఉన్నారా, అక్కడ 50 మంది ఉన్నారా, అక్కడ 5,000 మంది ఉన్నారా, సంబంధం లేదు. 5 రొట్టెలే, అది కొంచెమే, అది సరిపోతుందా? మన దృష్టిలో, మన ఆలోచన ఇది చాలదేమో, ఇది సరిపోదేమో, నా శక్తి కొంచెమే, నా బలము కొంచెమే, నా కుటుంబం చిన్నదే, ఇంత విస్తారమైన ప్రజలు నడిపించిన నా దగ్గర ఏమీ లేవు, నా దగ్గర ఉండేది ఒక చేతికర్ర మాత్రమే, అది చాలు. ప్రైజ్ ది లార్డ్. గొల్యాతు బలమైన వాడు, అతను ఓడించిన నా దగ్గర ఏమీ లేవు, 5 నున్నని రాళ్ళు మాత్రమే ఉంది, వడిసెలో ఉంది, అంతే చాలు, అది చాలు. 5 రాళ్ళు కాదు, 1 రాయి చాలు. అప్పుల బాధలు, రుణ బాధలు, సమస్యలు, బాబు నా దగ్గర ఏమీ లేవు, ఒక చిన్న నూనె కుండ, ఒక చిన్న పాత్ర, దాంట్లో కొంచెమే నూనె, అది చాలు. ప్రైజ్ ది లార్డ్. మిద్యానుల మీద విజయం సాధించడానికి గిద్యోని దగ్గర ఏమీ లేదు, ఒక కుండ, దివిటి, అది చాలు. స్తోత్రం చెప్పడం గట్టిగా. మట్టి కుండ ద్వారా ఏం చేస్తావు ప్రభు అంటే, ఆయన ఏదైనా చేస్తాడండి. నీళ్లను ద్రాక్షారసముగా మార్చిన దేవుడు, నీళ్లను ఏకరాశిగా నిలబెట్టిన దేవుడు. హల్లెలూయా. ఆయన అదే నీళ్ల ద్వారా నీళ్లను ద్రాక్షారసంగా మార్చాడు, నీళ్లను నేలగా మార్చగలుగుతాడు, నీళ్లను ఏకరాశిగా మార్చగలుగుతాడు. ఒకే నీళ్లు, ఆ నీళ్ల ద్వారా ప్రభు ఏదైనా చేస్తాడు. నమ్మాలి. ఏదో ఉండాలి అని అనుకోవద్దు, మనకు కలిగింది కొంచెమైనా దాని ద్వారా దేవుడు ఘనమైన కార్యాలు చేస్తాడు. మాస్టర్ గారండి, నా చిన్న జాబ్ అండి, నాకు 6,000 రూపాయల శాలరీ చాలు. అయ్యా నాకు 6 లక్షలు కాదు ఈ శాలరీ, నాది 6,000 రూపాయల జీతం చాలు దేవుడికి. బాబు నాది ఒక చిన్న ఫ్యామిలీ అయ్యా, చిన్న కుటుంబం, చింతలేని కుటుంబం, చిన్న ఫ్యామిలీ నాది, చిన్న ఫ్యామిలీ, కంగారేను, నాకు పెద్ద జనబలం లేదయ్యా, భుజబలం చాలు. పాఠాలు నేర్పించే దేవుడు. ఆమేన్. హల్లెలూయా. అరణ్యములో వారందరికీ విందు చేసిన దేవుడు, 5,000 మందికి విందు. ఆమేన్. హేరోదు ఒక విందు చేశాడు. ఆ విందులో ఏంటండి, ఒక అమ్మాయి ఏంటండి, సలోమి అమ్మాయి నాట్యం ఆడిందండి. అప్పుడు నీకేం కావాలి అడగమని హేరోదు రాజు అడిగితే, యోహాను తల కావాలని ఆమె అడిగింది. తలకాయ పులుసు పెట్టడానికి కాక, పిచ్చి కోరిక ఏంటంటే. ఆ విందు మరణంతో ముగించబడింది. విందు వినోదాల్లో ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి, అది మరణంగా మారకూడదు. హేరోదు విందు మరణంతో ముగించబడింది. కానీ యేసయ్య అరణ్యములో దేవుని ప్రజలకి
లేకపోతే ఆయన వెంబడించి వాళ్ళకి ఆయన శిష్యులకు ఒక విందును సిద్ధపరిచాడు. వేలాది మంది తృప్తిగా తిన్నారు. ఆ విందు మహిమగా ముగించబడింది. చెప్పండి కూడా, జీవంగా ముగించబడింది. హల్లెలూయా. సరే, విస్తారమైన ప్రజలు వచ్చారు. అందరికి భోజనాలు పెట్టి అందరిని దేవుడు పంపించేశాడు. అంటే శిష్యుల్ని మీరు త్వరగా అద్దరికి వెళ్ళండి అని వీళ్ళని తొందర చేశాడు. అందరిని పంపివేశాడు. ఎందుకు దేవుడు అందరినీ పంపివేశాడంటే, అందరిని పంపివేసి ఆయన కొండ మీదకి వెళ్ళి ఏకాంతంగా ప్రార్థనలో గడిపాడు. హల్లెలూయా. జస్ట్ ఒక ఇమాజినేషన్. హల్లెలూయా. ఇంకొక 1 అవర్లో అయిపోతుంది మీటింగ్. 1 అవర్లో అయిపోతుంది. ఆ తర్వాత మిమ్మల్ని చూడాలండి ఒక్కొక్కరిని. అబ్బా కాళ్ళు వస్తుందబ్బా, త్వరగా వెళ్ళాలి, వేడివేడికి 2 ఇడ్లీలు తినాలి, కొబ్బరి పచ్చడి అయితే అరగదేమో, అల్లం పచ్చడి అయితే మంచిదేమో. అర్థమైందండి? వెళ్ళిపోయి ఏది మీరు 7కి వచ్చి ఉంటారు, కొంతమంది 7:30కి వచ్చారు, కొంతమంది 8 o'clock కూడా వచ్చారనుకోండి. ఒక 10 o'clock ఇంటికి వెళ్ళిపోయి, అబ్బా ఈరోజు నేను వంట చేసి ఓపిక లేదండి, ఏమండి స్విగ్గీలో ఏదైనా ఆర్డర్ చేయకపోయారా? ఏంటంటే ఆరాధనకి ఏమైందంటే అలసిపోయింది. ఆరాధనకి వెళ్ళొచ్చి ఏం చేశాడు? ఏది ఒక పూట వచ్చి మన ప్రార్థనలో గడిపి వెళితేనే ఇంత అలసిపోతే 3 రోజులు ఏకదాటిగా దేవుడు మాట్లాడుతూనే ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. నాకు ఒక్కొక్కసారి ఉదయాన్నే వాక్యం చెప్పి మరలా అందరికి ప్రార్థన చేసి మరలా సెకండ్ సర్వీస్లో వాక్యం చెప్పి సాయంత్రం మరలా కూటం అంటే ప్రైజ్ ది లార్డ్. ఏమైందంటే మాట్లాడి గొంతు అలసిపోయింది అనుకుంటుంటాం మనం. 3 రోజులు యేసయ్య ఏంటండి బోధించి ఆ తర్వాత ఏకాంతముగా కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. నీ సేవ పెరిగే కొద్దిగా నీ ప్రార్థన కూడా పెరగాలి. ఆమేన్ చెప్పండి అందరూ గట్టిగా. సేవ చేసి అలసిపోయి ప్రార్థన మానొద్దు. ఇవన్నీ పాఠాలు, ప్రభు నేర్పించే పాఠాలు. అద్భుతాలను చూడొద్దు, అద్భుతాలు చేస్తున్నాడు, అద్భుతాలు వెనకాల పాఠాలు. నేను అన్నిటికీ చాలిన దేవుడు, ఏమి లేని చోటు కూడా ఏదైనా చేస్తాను. 5 రొట్టెలైనా కానీ 1000 మందికి పంచగలుగుతాను. నాకు సాధ్యమే. నీకు అసాధ్యమేమో, నాకు సమస్తము సాధ్యమే. నేను అద్భుతాలు చేసినట్లు మీ ద్వారా కూడా అద్భుతాలు జరిగిస్తాను. వాళ్ళ చేతులతో పంచిచ్చాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. ఎవరు పంచారండి? ఆహారం ఎవరు పంచారు? శిష్యుల ద్వారానే పంచిచ్చాడు. ఎందుకంటే మీరు నా తర్వాత కాలంలో ఈ కార్యాలు మీరు చేయాలని పాఠాలు ప్రభు నేర్పిస్తూ వచ్చాడు. విశ్వాసాన్ని నేర్పుతూ వచ్చాడు ప్రభు. రెండవదికి ఎంత సేవ చేసేవాళ్ళు గమనించాలి. పరిచర్య చేసే పరిచారకులైనా, సంఘ పెద్దలైనా, వాలంటీర్స్ అయినా, ఇక్కడ పరిచర్య చేసే గమనించాలండి. నీవు ఎంత పరిచర్య చేస్తావో అంతే ప్రార్థన కూడా చేయాలి. నేను పరిచర్య చేశానులే ప్రార్థన చేయనంటే కుదరదు. ఒకళ్ళు నీ ప్రార్థన చేసే ఓపిక నీకు లేకపోతే పరిచర్య మానుకో. ఎందుకంటే ప్రార్థన లేని పరిచర్య మహిమగా ఉండదు. ఎందుకు సమస్యలిపోతున్నాం? ఎందుకు బలహీనమైపోతున్నారు? ప్రార్థన లేదు. ఒక అమ్మాయి ఉందండి, ఒక అమ్మాయి నాకు తెలిసిన ఒక అమ్మాయి సండే స్కూల్ జరుపుతూ హుషారుగా చురుకు తిరుగుతూ ఉండేది. ఇక్కడ కాదులేండి, వెంటనే మీరు ఎవరో అని చూడడం, ఈ దరిద్రమే పోవాలి. ప్రైజ్ ది లార్డ్. అది నేనే అని అనుకోవచ్చు కదండి, అనుకోరు. ఎవరు చేసిన వాళ్ళు కూడా ఈమె ఎవరు అంటుంటుంది. ఆమె మీకు తెలుసు. అర్థమైందండి? ఇక్కడ కాదులే. సండే స్కూల్ జరుపుతూ ఉండేది, హుషారుగా ఉండేది. చర్చ్ కార్యక్రమాలు చాలా ఉత్సాహంగా ఉండేది. నాకు కూడా సంతోషం అనిపించేది. యవనస్తులు దేవుని పనిలో ఉత్సాహంగా ఉంటే సంతోషం కదండి. హుషారుగా తిరుగుతుండేది. ఏ పరిచయలో ముందు వరుసలో ఉండేది. పెద్ద లీడరు ఆమె, పెద్ద క్యాడరు ఆమె, ఒక లీడర్. బాగానే ఉందండి. సడన్గా నాకు ఒక ఫోటో వచ్చిందనమాట. ఒక ఫోటో ఏదో వాట్సాప్లో పంపించారు. ఏంటని చూస్తే గుడిలో పెళ్లి చేసుకుంటుంది ఆ పిల్ల. ఎవరినో ప్రేమలో పడిందంట. ఏంటంటే కుటుంబస్తులు ఒప్పుకోలేదంట. వెళ్ళి ఎక్కడో ఒక టెంపుల్లో వెళ్ళి, అర్థమైందండి, అక్కడ పెళ్లి చేసుకుని మళ్ళీ ఫోటోకి స్టిల్ ఇచ్చిందనమాట. ఆ ఫోటో నాకు వచ్చిందనమాట. అర్థమైందండి? నాకు నిజంగా సిగ్గు అనిపించిందండి. అసలు ప్రతిదీ షేర్ చేస్తుంది. అన్న ప్రేయర్ చేయండి అన్న, మంచి జాబ్ రావాలన్న అంటూ ఉండేది కదా. మరి అన్న ప్రేమలో పడ్డానని కూడా చెప్పాలిగా. గుడిలో పెళ్ళికి వెళ్తున్నాను అన్నయ్య, మీరు కూడా వీలైతే వచ్చి ఆశీర్వాదం అడగాలిగా. అర్థమైందండి?
ఆ ఫోటో మనోళ్ళకి వస్తే ఒకటే షేరింగ్ మీద షేరింగ్. ఇదేమైనా షేర్ ఆటో నాకు. అందరూ షేర్ చేసి మరలా వాళ్ళు నాకు పంపించరు. ఇప్పటికీ నాకు ఏంటంటే 800 సార్లు వచ్చినాయి అది. అప్పుడు నాకు అనిపించింది, ఈ పిల్ల పరిచర్య చేసింది కానీ ప్రార్థన లేదు. అర్థమైందండి? పరిచర్య చేసే వాళ్ళకి ప్రార్థన ఉండాలి. 3 రోజులు ఏకదాటిగా ప్రభు ప్రసంగించాడు. నేను అలసిపోయాను, నేను కొంచెం విశ్రాంతి తీసుకుంటాను, కొంచెం రెస్ట్ తీసుకుంటే మంచిది, వెళ్ళిపోండి అని జనాల్ని పంపించేసి శిష్యుల్ని పంపించి ఆయన వెళ్ళి పడుకోవడానికి వెళ్ళలేదండి. ఆ రాత్రి వెళ్ళి ఆయన ప్రార్థనలో గడిపాడు. ఆమెన్ చెప్పండి అందరూ గట్టిగా. హల్లెలూయా. ఎంత ప్రార్థన చేశాడు ప్రభు అంటే, అది సాయంకాలం టైం. ఏ టైం అండి చెప్పాలి? ఈవినింగ్ టైం, సాయంకాలం సమయం. సాయంకాలం అంటే ఒక 6-7 అనుకుందామా? ఒక 6-7 అనుకోండి, ఒక 6 అనుకోండి. 6 గంటలకు అందరిని పంపేసి దేవుడు ప్రార్థనకి వెళ్ళాడు. 4వ జామాన యేసయ్య నీళ్ళ మీద నడిచి వచ్చాడు. 4వ జామం అంటే 3 నుండి 6. ఏంటంటే తెల్లవారుజాము 3 నుండి 6, దాన్ని 4వ జామ అంటారు. 6ంటికి అందరిని పంపించి యేసయ్య 7ంటికి ప్రార్థన స్టార్ట్ చేశాడు అనుకోండి. 3 గంటల వరకు క్యాలిక్యులేట్ చేయండి, టైం చూద్దాం. 7 సరే 7 నుండి స్టార్ట్ చేద్దాం. 8 చెప్పాలి. 8 9 రాదా? అంకెలు రావా మీకు? 8 9 10 11 12 1 గంట 2 3 దగ్గర 8-9 గంటల సేపు 3 రోజులు ప్రసంగించిన దేవుడు 8-9 గంటల సేపు ప్రార్థన చేశాడు. చెప్పండి కూడా. ఇది ఒక పాఠం. ఈ పాఠాలు ప్రభు నేర్పించాడు శిష్యులకి. ఆమేన్. ఆయన ప్రార్థన చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆయనే ప్రార్థన ఆలకించే దేవుడు. ఆయనే ప్రార్థన చేసి మనకు మాదిరిని చూపి వెళ్ళాడు ప్రభు. హల్లెలూయా. అండ్ ప్రియులారా, జన సమూహం అంతటిని పంపివేసేసాడు. మీరు అందుకే చూడండి, ప్రార్థన అవ్వగానే సరే కానివ్వండి నన్ను ఎందుకు పంపివేస్తారంటే, జనాల మధ్యలో ఉంటే క్రేజీగా ఫీల్ అవుతారు కొత్తది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. జనం అక్కడ ఉండేది 50 మంది. ఆ కెమెరా వాళ్ళని ఏంటంటే 5,000 మందిలాగా చూపిస్తుంటుంది. ఎందుకు? అర్థమైందండి? జనాన్ని చూపి ఎవరైనా రాబట్టాలా మనం? అర్థమైందండి? ప్రైజ్ లార్డ్. మాకు ఇంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఏం చేసుకోవడానికండి? మాకు ఇన్ని వేల మంది ఏంటండి, ఇన్ని లక్షల మంది సబ్స్క్రైబర్ ఏం చేసుకోవడానికి చెప్పండి? మాకు ఇంతమంది ఫాలోవర్స్ ఉన్నారు. ఇవా? ప్రభు ఎప్పుడు ఏంటండి తన పని తను చేసి జనసమూహాన్ని పంపివేశాడు. హల్లెలూయా. జనసమూహాన్ని చూపించో ఇంకేదో చేయాలనే ఆలోచన ప్రభుకి లేదు. ఇవన్నీ శిష్యులకి దేవుడు నేర్పించిన పాఠాలు. జనాలు ఎప్పుడు మన బలం కాదు, దేవుడే మన బలం. దేవుడే మన బలం. జనబలం మీద ఆధారపడవద్దు. హల్లెలూయా. ఆ తర్వాత జరిగిన సందర్భం అండి, శిష్యులందరూ దేవుడు బలవంతంగా పంపివేస్తే తుఫాను వచ్చింది. గాలి వచ్చి ఆ పడవని కొడతా ఉందండి. వాళ్ళు ముందుకు వెళ్ళలేకపోతున్నారు. 4 జామాన యేసయ్య నీళ్ళ మీద నడుచుకుంటూ వచ్చాడు. అప్పుడు పేతురు, ప్రభువా నీవే అయితే నేను కూడా నీళ్ళ మీద నడిచి వచ్చేటట్లు నీ ఎద్దుకు వచ్చినట్టు సెలమేమంటే, అప్పుడు దేవుడు రమ్మని పిలిచాడు. అంతవరకు బాగుందండి. నడుచుకుంటూ దేవుడు సడన్గా ఒక చిన్న గాలి వచ్చింది. గాలి వైపు చూశాడు, మునిగిపోసాగాడు. అప్పుడు అంటాడు ప్రభు, అల్పవిశ్వాసి. ప్రైజ్ ది లార్డ్. అల్పవిశ్వాసి. ఎందుకు అవిశ్వాసి అన్నాడా దేవుడు? ఏమన్నాడు దేవుడు? అవిశ్వాసులారా అన్నాడా దేవుడు? మనందరికీ విశ్వాసం ఉందండి, కానీ అది అల్పముగా ఉంది. దేవుడు ఎవరంది ఆనందిస్తాడు తెలుసండి? పరిపూర్ణమైన విశ్వాసం మనకు ఉండాలి, సంపూర్ణమైన విశ్వాసం మనకు ఉండాలి. హల్లెలూయా. ఆయన నమ్ముకున్నాం అంతే, వెళ్ళిపోండి అంతే. ఏం ఆలోచించి ఆయన నమ్మాం, ఆయనే చూసుకుంటాడు. అంతే. మళ్ళీ గాలిని చూసి, మళ్ళీ రక్త పరీక్ష చేసి ఏంటండి, మళ్ళీ ఆ పరీక్ష చేసి నమ్మావు, నమ్మకంతో ఉండి అంతేక. హల్లెలూయా. పెళ్ళి కాలేదు, ప్రార్థన చేసుకొని నమ్మావు, ఆయనే చూసుకుంటాడు అంతేక. మళ్ళీ కొంత దూరం వెళ్ళిన తర్వాత మ్యాట్రిమోనీనా దాంట్లో ఒకసారి చూస్తే ఎట్టుంటుంది? వద్దు, నమ్మావు, ఆయనే చూసుకుంటాడు అంతే. ప్రైజ్ ది లార్డ్. అన్నం ఉడికిందో లేదో, ఒక్క విజిలే వచ్చింది, ఒకసారి కుక్కర్ ఓపెన్ చేద్దాం. అర్థమైందండి? నమ్మావు, ఆయన రమ్మన్నాడు, నువ్వు నమ్మావు కనుకనే బయటకు వచ్చావు.
ఎవరు సాహసించలేని సాహసం నువ్వు చేశావు. ఎవరికి రాని ఆలోచన నీకు వచ్చింది, ఎవరికి రాని థాట్ నీకు వచ్చింది. ఆయన నీళ్ల మీద నడుస్తున్న నీవు కూడా నీళ్ల మీద నడవాలని బయలుదేరే ఉద్దేశం మంచిదే. అతడు వెనుక తీసినడల అతని యందున ఆత్మ సంతోషించదు. విశ్వాసంతో ఆరంభించాం, విశ్వాసంతోనే ముగించాలి. నమ్మకంతో ఆరంభించాం, నమ్మకంతోనే కొనసాగించబడాలి. విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించబడైన యేసు వైపు చూడాలి. ఇంతవరకు బాగుందండి, మరలా సందేహం, మరలా డౌటు, బతుకుతానా చేస్తానా, బాగుపడతానా లేదా, నా పిల్లలు లోబడతారా లేదా. వద్దు, డౌట్ వద్దు, నమ్మావు 100% నమ్ము, విశ్వాసం ఉంటుంది. అప్పుడు నీ ఏందో ఆయన ఆనందిస్తాడు. ఆనందించినప్పుడు నీకు మేలు జరుగుతుంది. చెప్పట్లు కూడా మంది గట్టి 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 గట్టిగా హల్లెలూయా. ఆయనకు అప్పగించిన దాన్ని రాబోతున్న ఆ దినం వరకు ఆయన కాపాడడానికి శక్తి గలవాడని నేను రూఢిగా నమ్ముచున్నాను. ఆమేన్, హల్లెలూయా. నమ్ముతున్నావా? చెప్పాలి, నమ్ముతున్నావా? నమ్ముతున్నారా? దేవుడు మేలు చేస్తాడు నమ్ముతున్నారా? ఆయన దేవుడని నమ్ముతున్నారా? ఆయన మేలు చేస్తాడు నమ్ముతున్నారా? ఏంటండి, ఆయన నమ్మి భయపడుతున్నారా? ఏంటండి, ఆయన గడగడగడ వణుకుతున్నారు ఆయన అంటే విని. దయ్యాలు కూడా నమ్ముతాయంట. ఉందా ఆ వాక్యం? దయ్యాలు కూడా నమ్మి ఆయన దేవుడని, దయ్యాలు కూడా నమ్మి గడగడ వణుకుతుంటుందంట. నమ్మడం కాదు ముఖ్యం, నమ్మి అడుగులు ముందుకు వెయ్యాలి. చెప్పట్లు కూడా మంది గట్టి. పడవలను గురించి నమ్ముతున్నాను ప్రభువా, మిగతా 11 మంది నమ్ముచున్నాం. హల్లెలూయా. ప్రభువా నే నిన్ను నమ్మి నిన్నాశ్రయించినాను, నరులేమి చేయగలరు, భయమేమి లేదు నాకు. ప్రభువా నే నిన్ను నమ్మి నిన్నాశ్రయించినాను, నరులేమి చేయగలరు, భయమేమి లేదు ప్రభువా. గర్విష్ఠులైన వారు నాతో పోరాడుచు, ప్రతి మాటకెల్లవారు పరభావమెంచుచుండే, ప్రభువా నా ప్రక్క నుండి నన్ను రక్షించిన, ప్రభువా నా ప్రక్క నుండి ప్రభువా, ప్రభువా నే నిన్ను నిన్నాశ్రయించినాను, నరులేమి చేయగలరు, భయమేమి లేదు నాకు. శబరబల కథురల బరబల కథు, నరులేమి చేయగలరు, భయమేమి లేదు. హల్లెలూయా. నమ్మానంటే సరిపోలేదండి, నమ్మి అడుగులు ముందుకు వేయండి అంతే. హల్లెలూయా. విశ్వాసంతో ఆరంభించండి, దాన్ని కొనసాగించేవాడు దేవుడు. ప్రభు కొనసాగిస్తాడు. విశ్వాసమును కర్త ఆయనే. ఆమేన్. ఎప్పుడు ప్రభు మనందరూ సంతోషిస్తాడు. మనం చప్పట్లు కొట్టినప్పుడు కాదు, మనం గంతులు వేసినప్పుడు కాదు. నన్ను నమ్ముతున్నాడా? నువ్వు నన్ను నమ్ముతున్నావా? నన్ను నమ్మితే నువ్వెందుకు భయపడుతున్నావు? నన్ను నమ్మితే నువ్వెందుకు మునిగిపోతున్నావు? నన్ను చూడవలసి నువ్వు ఎవరిని చూసావు? గాలిని చూడాల్సిన అవసరం ఏమొచ్చింది? గాలి వార్తలు వినవలసిన అవసరం ఏమొచ్చింది? గాలి మాటలు వినవలసిన అవసరం ఏమొచ్చింది? నన్నే చూడాలి, నా వైపే చూడాలి, నన్నే వెంబడించాలి. ప్రైజ్ ది లార్డ్. అల్ప విశ్వాసి. ఉద్దేశం మంచిదే కానీ ఎందుకు విశ్వాసం తగ్గిపోయింది? ఈ మండుచున్న అగ్నిగుండం నుండి మమ్మల్ని తప్పించిన మా దేవుడు సమర్థుడు. హల్లెలూయా.
ఒక ప్రతిమను పెట్టారు, 90 అడుగులు ఎత్తు ఉంటుందండి. అది ఎన్ని అడుగులండి? ఒక పెద్ద స్టాచ్యూ పెట్టారు, 90 అడుగుల ఎత్తు కలిగిన బంగారు ప్రతిమ. అది అందరూ దానికి సాగిలపడాలని రాజశాసనం. అప్పుడు వీళ్ళు అంటారు, మేము ఒప్పుకోము దీనికి, ఎందుకంటే మా దేవుడు జీవం గల దేవుడు, విగ్రహారాధన చేయకూడదు, మేము సాగిలపడవు అని వాళ్ళు అన్నారు. అప్పుడు అగ్ని 7 అంతలుగా మండించారు. ఆ అగ్ని జ్వాలలంట ఆ విగ్రహానికన్నా ఎత్తుగా మండుతుంది. మీరు ఆలోచన, 90 అడుగుల ఎత్తున విగ్రహం, దాని ఎదురుగా ఒక అగ్నిగుండం. ఈ అగ్ని యొక్క జ్వాల మంట 90 అడుగు 100 అడుగులు పైకి ఎగుసు అంటే అంత మంటను మండించారంటాడు. 100 అడుగులు ఎత్తున మండుతుందండి. కొన్నిసార్లు కొన్ని సమస్యలు చూస్తే ఎక్కడో ఏదో తెలియని ఫియర్ వస్తుందా నీకు? రిపోర్ట్ చూసినప్పుడు అమ్మో అనిపిస్తుందా? ప్రాబ్లం చూసినప్పుడు ఎక్కడో జరుగుతున్న విషయాలు, పిల్లలకి కొన్నిసార్లు ఆడపిల్లలకి అక్కడిక్కడ జరుగుతున్న కొన్ని దుర్మార్గం, అమ్మో నా పిల్లలకి ఏమైనా జరుగుతుంది అని భయపడుతున్నావా? ఎక్కడో ఏదో జరిగింది, ఆ విషయాలు విన్నప్పుడు నీ మనసులో ఎక్కడైనా కలత లేదు, కలవరం లేదు. ఎందుకంటే నేను నా కుటుంబం నా దేవుని చేతులు పెట్టాను. కాపాడడానికి దేవుడు శక్తిగల దేవుడు, శక్తిగల దేవుడు, శక్తిగల దేవుడు. ఆమేన్. వీళ్ళు అంటారు, ఆ అగ్ని చూసి ఇప్పుడైనా భయం లేదా మీకు? ఇప్పుడైనా మైండ్ మార్చుకోండి, ఇప్పుడైనా మీ ఉద్దేశాలు మార్చుకోండి, ఇప్పుడైనా మీరు మాట మార్చుకోండి. అంటే ఆనాడు అదే మాట, ఈనాడు ఇదే మాట, రేపు అదే మాట. తగలబడి పోతారా నాయన అంటే పోయినా మాకు దిగులు లేదు. మేము సేవిస్తున్న మా దేవుడు మండుచున్న ఈ అగ్నిగుండం నుండి తప్పించడానికి శక్తిగల దేవుడు, సమర్థుడైన దేవుడు, సమర్థుడైన దేవుడు. ఆయనే నమ్ముచున్నాము. ఆమేన్. మన చుట్టూ ఉన్న వాతావరణం కొన్నిసార్లు మనల్ని భయాందోళనకు గురి చేస్తుంది. మన చుట్టూ ఉన్న వాతావరణం, న్యూస్ ఇవన్నీ వింటుంటే దడబుట్టిపోతుంది. ప్రైజ్ లార్డ్. నేను న్యూస్లో వస్తున్నప్పుడు ఏంటండి, అలా న్యూస్ అవన్నీ చూస్తూ ఉంటాయి. విజయవాడలో అంతా వరదలుగా మునిగిపోయినాయి. ఒక ఏంటి మన వాయనాడా, మన వరద కేరళలో వాయనాడేనా, విజయవాడ ఒక వాయనాడుగా మారింది అని అన్నీ చూస్తుంటాము. ఎక్కడ వరదలు, ఎక్కడ పోలీసు వాళ్ళు ఆపుతున్నారని భయపడుతూ వచ్చాను. దేవుని తోలి ఎక్కడ ఎవరు లేరు. అసలు నేను ప్రశాంతంగా ఉండగా వీళ్ళని ఒరే ఇటు ఎందుకు తిప్పారు, అటు తిప్పండి, ఇటు తిప్పండి, ఒకటే కైకు కంగారు. గాలి వార్తలన్నీ వినొద్దండి. దేవుని మాత్రమే నమ్మండి, దేవుని మాత్రమే నమ్మండి. ఓకే, కొన్నిసార్లు మన చుట్టూ వాతావరణం గందరగోళంగా ఉండొచ్చు, ప్రతికూలంగా ఉండొచ్చు. అయినా నీవు ఎవరు నమ్ముకున్నావు? ప్రభు నమ్ముకున్నావు. బైబిల్ సెలవిస్తుంది, నేను వారికి మేలు చేయాలని వారి యందు నేను ఆనందిస్తున్నాను. ఎవరు ఎందు ఆనందిస్తారంటే ఆయన ఎందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో ఆ విశ్వాసంలోనే ప్రభు ఆనందిస్తాడు. ఆ విశ్వాసికి మేలు చేస్తాడు దేవుడు. విశ్వాసం లేకుండా అల్ప విశ్వాసిగా సందేహించి డౌట్గా ఉండి కంగారు పడుతున్న నీ జీవితంలో ఏ మేలు జరగదు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తం సాధ్యమే, అది ఏదైనా సాధ్యమే. శూన్యములో సృష్టిని కలుగు చేస్తాడు దేవుడు. ఆమేన్. మరి ఈరోజు మార్నింగ్ ఆరాధన ఎట్లో అని నిన్న నాకు ఇక్కడ నుండి ఫోన్లు చేస్తాను, అన్న వాటర్ వచ్చేసింది, చర్చిలో నీళ్ళు వచ్చేసింది, రేపు ఎలా ఏంటి, రేపు అసలు ప్రభు బలార్థన ఏంటో ఆలోచిస్తుంటే కొంచెం కొన్ని వార్తలు, కొన్ని మాటలు అండ్ విత్ వీడియోస్, విత్ ఫొటోస్ అన్నీ వస్తూ ఉన్నాయి నాకు ఫోన్లకు. అసలు నీళ్ళంతా నిండిపోయినట్లు, నీళ్లు ఊడుస్తూ ఉన్నట్లు అర్థమైందండి. ఏంటంటే ఫోటోలు స్టిల్ ఏంటంటే ఒకరేమో ఆ నీళ్ళు చీపులు పట్టుకున్నట్లు అన్నీ వస్తూ ఉంటే అరే రేపు పరిస్థితి ఏంటి, అసలు నీళ్ళలో ఎట్లా కూర్చుంటారు మనోళ్ళు. ప్రైజ్ ది లార్డ్. రకరకాలమైన ప్లాను. నీళ్లలోనే అందరికీ కుర్చీలు వేస్తే ఎలా ఉంటుంది? కుర్చీలో మరి కాళ్ళు నేల మీద పెట్టాలా, లేకపోతే 2 కాళ్ళు కుర్చీలో పైన పెట్టుకొని కూర్చుంటారా? సరే, ఒక్కొక్కరికి ఒక కుర్చీ అయితే ఇన్ని వేల మందికి ఎన్ని కుర్చీలు కావాలి? ఇట్లా పరిస్థితులు, మన చుట్టూ ఉన్న వాతావరణం, మన చుట్టూ ఉన్న మనుషులు ఎన్ని చూసినప్పుడు మనకు అంతు చిక్కదు, తర్జన భర్జన పడుతుంటాం. లైఫ్లో కూడా అంతేనండి. చుట్టూ ఉన్న మనుషులు, చుట్టూ ఉన్న వాతావరణం, చుట్టూ ఉన్న మాటలు ఇవన్నీ వింటే మనం వెళ్ళాలనుకునే గమ్యానికి వెళ్ళలేమండి, మేలు పొందుకోలేము. ఎవ్వరి మాట వినొద్దు, ఎవరి మాట చెవిన పెట్టుకోవద్దు. నన్ను కూడా చాలామంది కలవర పెడతా ఉంటారు, ఏదో ఒకటి చెప్పి కలవర పెడతా ఉంటారు. అవన్నీ విన్నప్పుడు మనసులో ఎక్కడో ఒక మూల మీద అధైర్యం అనేది కలుగుతుంది. ఏదో మాట్లాడిన మాటలు, ఏదో భయాన్ని కలిగించే మాటలు విన్నప్పుడు మనసులో ఎక్కడో గుండె లోతులు, మనుషులమే కాదండి, మనుషులే కాదు, గుండె లోతులు ఎక్కడో కలవరం కలిగించిన వెంటనే ప్రియులారా నా చూపు, నా మనసు దేవుని వైపు ఎత్తుతానండి. విశ్వాసంలో కర్తయ్య కొనసాగించబడిన యేసు వైపు చూడండి.
ఆయన మీ యందు ఆనందిస్తాడు, మీకు మేలు చేయబోతున్నాడు. చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం. గట్టిగా గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఇక 1-2 మాటలు, టైం కూడా అయిపోయింది, సకాలంలో ముగించాలి. జస్ట్ రెఫరెన్స్ చెప్పి నేను దాటేస్తాను. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 17వ అధ్యాయం 13వ వచనం. త్వరగా. దినవృత్తాంతాల 2వ గ్రంథం 17వ అధ్యాయం 13వ వచనం. నేను అతనికి తండ్రిగా ఉంటాను, అతడు నాకు కుమారుడుగా ఉంటాడు. నీకంటే ముందుగా ఉన్న వాళ్ళకి నా కృపను చూపక మానినట్లు అతనికి నేను నా కృపను చూపక మానను. కృప చూపక మానను. మానక కృప చూపించే దేవుడు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. మానక మేలు చేస్తాడు అనండి అందరూ. మానక మేలు చేస్తాడు, మానక కృప చూపిస్తాడు. కొందరికి కృప దూరం చేశాడేమో, నీకు దేవుడు కృప దూరం చేయడు. పక్కన వాళ్ళని చూసి చెప్పండి, మానక మీడల దేవుడు కృప చూపిస్తాడు. కృప చూపించుట మానడు, తప్పక కృప చూపిస్తాడు. నువ్వు కృప పొందుదువు గాక, నీకు కృప కలుగును గాక, నీకు కృప కలుగును గాక, కృప కలుగును గాక, కృప కలుగును గాక. హల్లెలూయా. నేను అతను తండ్రిగా ఉంటాను. దావీదు, నీ కుమారుడు గురించి భయపడొద్దు. పిల్లోడు, చిన్నోడు, పసిపిల్లోడు, ఏం పసిపిల్లోడు కాదు, తెలివితేటలు బాగానే ఉన్నాయి. ఊరికి అయ్యో మన పసిపిల్లలు ఏం కంగారు పడొద్దు. దేవుడు తండ్రిగా ఉంటాడు. మనం ఉంటాము, ఉండకపోవచ్చు. ఇప్పుడు అన్న లేరు మన దగ్గర, దైవజనులు యేసన్న గారు లేరు. ప్రభు మనల్ని వదిలేశారా చెప్పండి? ప్రైజ్ ది లార్డ్. ఒకటి దేవుడిని చూసి వచ్చాము, రెండవదిగా యేసన్న గారిని చూసి మేము వచ్చాము సేవకి. ఒకటి దేవుడిని చూసాము, రెండవదిగా కనిపించని దేవుడు, కనిపించే దైవజనులు యేసన్న గారు ఉన్నారని ధైర్యంతో మేము సేవకు వచ్చాము. కానీ సడన్గా ఆయన పిలుపు అందుకొని వెళ్ళిపోయారండి. ఆ రోజులు ఒక చీకటి రోజులు అనొచ్చు మా లైఫ్లో, మాకు వ్యక్తిగతంగా. సరే, ఆయన ప్రేమించిన వాళ్ళకి, ఎవరెవరు ప్రేమించారో వాళ్ళకి అనుభవాలు తెలుసు. జనరల్గా ఆరాధనకు వచ్చి వెళ్ళే వాళ్ళకి పెద్దగా ఏం అనిపించకపోవచ్చు, కానీ ఆయనతో ఉన్న సహవాసం, ఆయనతో ఉన్న ఐక్యతను బట్టి, ఆయన మీద డిపెండ్ అయిన వాళ్ళకి తెలుసు ఆ బాధ ఏంటో. ఒక చీకటి రోజులాగా అనిపించింది మాకు ఆ రోజులో. దేవుడు అంటాడు, నీవు భయపడద్దు సొలొమోను గురించి, నేను అతనికి తండ్రిగా ఉంటాను. ప్రైజ్ ది లార్డ్. నీవు తాత్కాలికమైన తండ్రివి, కొంతకాలమైన తండ్రి, కానీ నేను శాశ్వతమైన నిత్యుడైన తండ్రి నేను. ఆమెను చెప్పడం అది గట్టిగా. నేను అతనికి తండ్రిగా ఉంటాను, నేను పోషిస్తాను, నేను సంరక్షిస్తాను. నీకు ముందున్న వాళ్ళకి కృప దూరం చేశాను, నీ కొడుకుకి కృప దూరం చేస్తాను అనుకోదు. మానక అతని ఎడల నేను కృప చూపిస్తాను ఉంటాను. హల్లెలూయా. మన ఎడల దేవుడు కృప చూపించే దేవుడు, కృప చూపించే దేవుడు. సొలొమోను చరిత్ర మనం చదువుతూ వస్తే సరే, ఎత్తు పళ్ళాలు ఉంటాయి లైఫ్లో, ఎవరి లైఫ్లో అయినా ఎత్తు పళ్ళాలు ఉంటాయి. కానీ ఆ సొలొమోను రాజ్యాన్ని దేవుడు స్థిరపరిచాడు, దావీదు రాజ్యాన్ని స్థిరపరిచాడు. ఆ తర్వాత కీడ సంభవించాడు. నీ కాలంలో జరగదు సొలొమోను, నీవు మాట లేదు, బాధ పెట్టావు, మంచిది, అయినా నేను నీ సమయంలో రాజ్యాన్ని పాడు చేయను. ఆ తర్వాత నీ పిల్లలు ఒకవేళ ఆ బాధలు అనుభవిస్తారేమో, కానీ నేను కృప మానక అతని ఎడల కృప, ఎందుకంటే నేను దావీదుకు మాట ఇచ్చాను. ప్రైజ్ ది లార్డ్. ప్రభు ఒక నిబంధన చేస్తున్నాడండి, మానక నీ ఎడల నా దేవుడు కృప చూపించునుగాక. బైబిల్ సెలవిస్తుంది, అహంకారులను దేవుడు ఎదిరిస్తాడు. కృప పొందుకోవడానికి మార్గం ఏం తెలుసండి? అహంకారులను దేవుడు ఎదిరిస్తాడు, దీనులకు కృపనిస్తాడు. అహంకారంగా ఉండొద్దు. దేవుడు ఎన్ని ఇచ్చినా, ఏది ఇచ్చినా ఆయనకి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అందంగా ఉన్నావా? దేవునికి స్తోత్రం కలుగునుగాక. మందంగా ఉన్నావా? మందంగా ఉండడం కూడా గొప్ప భాగ్యమే. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం కలుగునుగాక. బాగా డబ్బు ఉందా? దేవునికి స్తోత్రం కలుగునుగాక. జాబ్ వచ్చిందా? దేవునికి స్తోత్రం కలుగునుగాక. అమెరికా సంబంధం వచ్చిందా? దేవునికి స్తోత్రం కలుగునుగాక. అమరావతిలో సంబంధం కుదిరిందా? దేవునికి స్తోత్రం కలుగునుగాక. అమలాపురంలో సంబంధం కుదిరిందా? దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏంటండి, దేవుడు ఏమి ఇచ్చినా, బంగారం రేటు పెరిగిపోయిందా? స్తోత్రం కలుగునుగాక. బంగారం రేటు తగ్గిపోయిందా? ఏది శాశ్వతం కాదు. దేన్ని బట్టి కూడా నువ్వు గర్వించద్దు. మన కేవలం నిమిత్త మాత్రపు వారమే. హల్లెలూయా. కొన్నిసార్లు ఘనత, ఐశ్వర్యం మనల్ని గర్విష్ఠులుగా మార్చే ప్రమాదం ఉంటుంది. అందుకొరకు నీకు డబ్బు లేనప్పుడు నువ్వు ఎలా ఉన్నావు ఓకే, డబ్బు వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉంటాను. నీకు పదవి రాకమునుపు నువ్వు ఎలా ఉన్నా పర్వాలేదు, పదవి వచ్చిన తర్వాత జాగ్రత్తగా ఉండు. నీకు ర్యాంక్ రాకమునుపు నువ్వు ఎలా ఉన్నా పర్వాలేదు, ర్యాంక్ వచ్చిన తర్వాత నువ్వు జాగ్రత్తగా ఉండు. నువ్వు హెల్తీగా ఉండక మునుపు, అనారోగ్యంగా ఉన్నప్పుడు ఎలా, నీకు ఆరోగ్యం వచ్చిన తర్వాతనే జాగ్రత్తగా ఉండు.
నిన్ను ఆశీర్వదించక మునుపు నువ్వు ఎలా ఉన్నావో అది లెక్కలోకి రాదండి. నీవు ఆశీర్వదించబడిన తర్వాతనే జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఆశీర్వాదం, సమృద్ధి, ప్రగతి, అభివృద్ధి మనం త్రొట్టిల్లిపోయే అవకాశం ఉంటుంది. మన పాదాలు జారిపోయే అవకాశం ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. ఆగర్ ఉందండి, సారా ఇంట్లో ఉంది. ఆమెకు బానిసరాలు. ఐగుప్తు దేశంలో ఆమెని పశువు కన్నా హీనంగా చూశారు. ఎక్కడి నుండి వచ్చింది? ఐగుప్తురాలైన ఈ హాగరు ఐగుప్తు నుండి వచ్చింది. పశువు కన్నా హీనంగా చూశారు. పశువు కన్నా హీనంగా చూశారు. సరే, సారా ఆమె మీద దయ చూపించి తన భర్తకు భార్యగా ఆమెను ఇచ్చారు. మామూలుగా అక్కడ కల్చర్ ఏంటని మనం గమనిస్తే, ఒకవేళ దాసి, యజమానురాలకు పిల్లలు లేకపోతే దాసిని తన భర్తకి ఇస్తారు. పుట్టిన బిడ్డ యజమానురాలు సొంతం అవుతుంది. ఎవరు సొంతం అండి? ఇప్పుడు ఒక కార్యక్రమం వచ్చింది, అద్దె గర్భాలని ఉంది కదండి. అద్దె గర్భం తీసుకుని దాంట్లో బిడ్డని పెంచుతారు. అది ఎవరికి సొంతం? కన్నా ఆవిడ కాదు, ఆ బిడ్డ సొంత. ఎవరైతే ఆ గర్భాన్ని అద్దెకి తీసుకున్నారో వాళ్ళకి ఇచ్చేయాలి ఆ బిడ్డను. అంతే, వాళ్ళ అగ్రిమెంట్ అంతా రాసుకుంటారు. ఆమె జస్ట్ ఆ బిడ్డను 9 నెలలు మోసి బిడ్డను కనిన తర్వాత ఆ బిడ్డను వాళ్ళకి ఇచ్చేయాలి. వాళ్ళు ఏదో కొంత మనీ ఏదో మాట్లాడుకుని ఉంటారు, ఆ డబ్బు వీళ్ళకి పే చేసేస్తారు, ఈ బిడ్డ వాళ్ళకి ఇచ్చేయాలి అంతే. ఇక లైఫ్లో ఎప్పుడు ఆ బిడ్డను వెళ్ళి చూడకూడదు, నా బిడ్డ అని ఏడవకూడదు, నా బిడ్డ అని పోలీస్ స్టేషన్కి. ఎందుకంటే అగ్రిమెంట్ అలా రాసుకొని ఉంటారు. అద్దె గర్భాలు అంటారు కదండి, అటు అగ్రిమెంట్ రాసుకొని ఉంటారు. నేను కన్నా నా సొంతం అనడానికి లేదు. సో ఆ రోజులో కూడా యజమానురాలకు సంతానం లేకపోతే దాసిని యజమానుడికి ఇస్తే ఆమె ద్వారా బిడ్డ కంటే ఆ బిడ్డ ఎవరికి సొంతం? ఇప్పుడు ఇష్మాయేల్ ఎవరికి సొంతం? చెప్పాలి, ఎవరికి సొంతం అండి? షారాకు సొంతం. కానీ ఎప్పుడైనా ఆమె నాకు సొంతం, నీవు కనడం వరకే నీ పని అని అన్నిందండి. ఆమె కన్నది. మనకు నింద పోవాలి, సో ఒక బాబు కావాలి, ఎవరు గర్భాన్ని పుడితే ఏమైంది అని తనతో సమానంగా చూసుకుంటే, చూడండి, గర్భం వచ్చిందో లేదో శారాని నేచురల్గా ఒక నీచమైన దానిలాగా చూసిందంట. మన బిగినింగ్ ఏంటి? మన ప్రారంభం ఏంటి? ఓ 10 ఏళ్ల క్రితం నీ స్థితి ఏంటి? 20 ఏళ్ల క్రితం నా స్థితి ఏంటి? ఓ 20 ఇయర్స్ 25 ఇయర్స్ వెనకాల నా స్థితి ఏంటి? నేను మర్చిపోతే ఎలా? ఓ 10 ఏళ్ల క్రితం నీ పరిస్థితి ఏంటి? ఓ 15 ఏళ్ల క్రితం నీ పరిస్థితి ఏంటి? ఇప్పుడు నీ స్టేటస్ ఏంటి? గతంలో నీ స్థితి ఏంటి? మర్చిపోతే ఎలా? పెద్దావిడ కదా శారా, ఆమె చిన్న చూపు చూస్తారా? కనీసం ఆమె వయసు కన్నా విలువ ఇవ్వాలిగా. ఒక నీచమైన దానిలాగా చూస్తుందండి. గర్వం కాకపోతే ఇంకేమంటారండి? ఇప్పుడు ఆమె వయసు కన్నా విలువ. పెద్దోళ్ళని గౌరవించండి, కొంచెం ఏజ్లో పెద్దోళ్ళు ఉన్న వాళ్ళని గౌరవించండి. ఏంటంటే పెద్ద చిన్న భయం లేకుండా, అది గర్వం, అహంకారం. ఆమె ఏజ్ను గౌరవించండి. తల్లిదండ్రులు ఆవిడ వయసును బట్టి వాళ్ళని గౌరవించండి. మనం ఏమైతే విత్తుకుంటాం అదే కోసుకుంటాం. ప్రైజ్ ది లార్డ్. పెద్దావిడ కాదండి, ఆమె నీకు ఎంత అవకాశం ఇచ్చి సరే ఇంట్లో నుండి పారిపోయింది. దేవుడు కనిపించి, హాగరు మరల వెళ్ళి శారా దగ్గర నువ్వు అణిగి ఉండమంటే మరలా తిరిగి వచ్చింది. తిరిగి వస్తే చేర్చుకుంటారా? తీసుకొచ్చి చేర్చుకునిందండి. పాప శారా చేర్చుకునింది. బిడ్డను కంటే 13 సంవత్సరాలు, 13 నుండి 15 సంవత్సరాలు మరలా ఆమె ఎంత ఓవర్ యాక్షన్ చేస్తున్నా భరించింది. పోనీలో ఏం చేద్దాం, మన మనిషే కదా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. భరించింది, బుద్ధి చెప్పింది, గద్దించింది, భరించింది శారా. ఆమె ఆ తర్వాత మీరు చూడండి, ఆ ఇష్మాయేల్, ఆ తర్వాత దేవుడు. మనం గర్వించామనుకోండి, చూడండి అప్పటికే ఆ శారా గర్భం మృతమైనట్లు మనం చూస్తాం. మనం గర్విస్తే దేవుడు తప్పక కార్యాలు చేస్తాడు పక్కన వాళ్ళ జీవితంలో. శారాను దేవుడు దర్శించి ఆ వృద్ధాప్యంలో దేవుడు ఒక కుమారుని దయచేశారు. ఆ కుమారుని చూసి ఈడు ఇష్మాయేలు పరిహాసం చేస్తున్నాడట. అర్థమైందండి? తల్లి ఎట్టా ఉంటుంది, బిడ్డ అట్టాగే ఉంటుంది. అర్థమైందండి? ప్రైజ్ ది లార్డ్. దారాన్ని బట్టి చీరలు, కాటన్ దారం వల్ల ఏమవుతుంది? కాటన్ చీర వస్తుంది. సిల్క్ దారంతో చీర నేస్తే ఏమొస్తుంది? ఆ శారీ వస్తుంది. అంతే కదండి. దారాన్ని బట్టి చీర, తల్లిని బట్టి బిడ్డ. అర్థమైంది? తల్లి ఎలా ఉంటుంది, బిడ్డ. నీవు పరిహాసం చేస్తే నీ పిల్లలు కూడా పరిహాసించే వాళ్ళే ఉంటారు. నువ్వు భక్తిపరుడైతే నీకు పుట్టిన పిల్లలు భక్తిపరులుగానే ఉంటారు. నువ్వు యథార్థవంతుడైతే నిన్ను బట్టి నీ పిల్లలు యథార్థవంతులుగానే ఉంటారు. చర్చిలో కొంతమంది పిల్లలు ముసుగేసుకుని ఇటు ఎగురుతూ ఉన్నారు. ఎవరు నేర్పించారు వీళ్ళకి? వాళ్ళ అమ్మను చూసి పిల్ల నేర్చుకునింది. అర్థమైందండి? వాళ్ళ అమ్మ లిఫ్ట్కి రాసుకుంటుంటే ఆ పిల్ల కూడా లిఫ్ట్కి రాసుకుంటుంది. అవసరం అమ్మ నీకు?
అర్థమైందండి? ఆమె లిఫ్ట్కి రాసుకుంటే కూతురు లిఫ్ట్కి రాసుకుంటుంది, ఈమె కాటికి రాస్తుంటే ఆమె కాటికి రాస్తుంది. ఏంటంటే వాళ్ళమ్మ జుట్టు విర్రబోసుకొని తిరుగుతుంది, ఈమె జుట్టు విర్రబోసుకొని తిరుగుతుంది. ఈమె లెగ్గిన్ వేస్తే ఏంటండి ఆమె లెగ్గిన్ వేస్తుంది. నువ్వేం చేస్తావు అదే చేస్తుంది. నువ్వు జీన్స్ వేసుకొని వస్తే ఆ పాప జీన్స్ వేసుకొని వస్తుంది. నువ్వు జీన్స్ వేసుకొని ఆ అమ్మాయి జీన్స్ వేస్తే తప్పు నానా, ఈ వయసులో నీవు జీన్స్ వేయకూడదు అంటే నీవు చేసింది ఆమె చేస్తుంది. అంతేకా, నీవు అపహాసం చేసావా, నీ కొడుకు పరిహాసం చేస్తున్నాడు. నీవు ప్రతికూలంగా ప్రవర్తించే వాడు అలాగే తయారవుతాడు. మనం ఎలా ఉంటామో అలాగే ఉంటారు మన బిడ్డలు. ప్రైజ్ ది లార్డ్. ఆ తర్వాత ఇంట్లో నుండి మనకు ఆ సిచ్యువేషన్ చూసారు, అయ్యో ఏంటి ఇంత క్రూరంగా ఇంత దారుణంగా బయట నుండి నెట్టేసారు, పంపించేసారు అని బాధ. దేని వచ్చి మనకు ఒక సమస్య వస్తే ఎందువలన వచ్చింది ఇది ఆలోచించాలి. అయ్యో సమస్య ఎందుకు వచ్చింది, ఎందుకు భర్త ద్వేషిస్తున్నాడు, ఎందుకు భార్య నిరాకరిస్తుంది, ఎందుకు పిల్లలు వ్యతిరేకంగా మారుతున్నారు, ఎందుకు పరిస్థితులు ప్రతికూలం, ఏంటి రీజన్, ఏంటి కారణాలు, ఏంటి ఆలోచించాలి కదా. సరే, ఒక నీళ్ళ తిత్తి ఇచ్చి ఇంట్లో నుండి పంపివేశాడు. బయటకు వచ్చిన వెంటనే ప్రార్థన చేసింది ఆమె. దేవుడి గురించి తెలుసు కదా, చూచుచున్న దేవుడు నీవే అనింది కదా. బయటికి రాగానే ప్రభువా ఏంటి నన్ను ఇలా బయటికి నెట్టేశారు, నా పరిస్థితి ఏంటి, నా కొడుకు పరిస్థితి ఏంటి. లేదు, నీళ్లు ఉన్నంత వరకు ప్రార్థన చేయాల. ఆ తిత్తిలో నీళ్ళంతా అయిపోయిన తర్వాత అప్పుడు ఏడుస్తుంది. అంటే ఏదో ఒక సోర్స్ ఉంటుంది కొంతమందికి. బ్యాంకులో 70,000 రూపాయలు ఉంది, 70,000 ఉందిలే నాకు, 70,000 అంటే 70,000 ఎంతసేపు అంటే తరగడానికి. 70,000 తగ్గిన తర్వాత ప్రభు ఎవరు లేరు నాకు, ఎవరు లేరు. 70,000 ఉన్నప్పుడు 70,000 ఉంది నాకు బ్యాంకులో ఉంది. అర్థమైందండి? ఏదో ఒక అవకాశాలు ఉన్నప్పుడు ప్రార్థన రాదు, అప్పుడు వెళ్ళి ఏడుస్తూ ఉంది, అయ్యా నా పిల్లవాడిని నీళ్ళు ఉన్నప్పుడు, నీళ్లు లేనప్పుడు కాదమ్మా నువ్వు ప్రార్థించాల్సింది, నీళ్ళు ఉన్నప్పుడే ప్రార్థన చేయాలి. ఆమెను చెప్పండి గట్టిగా హల్లెలూయా. అవకాశం అంటే ఆరోగ్యంగా ఉన్నప్పుడు కాదు, ఏంటండి అనారోగ్యం వచ్చినప్పుడు కాదు, ఆరోగ్యంగా ఉన్నప్పుడే ప్రార్థన చేయి. దేవా నీవు నాకు ఇచ్చిన ఆరోగ్యం కొరకు స్తోత్రం. ఆహారం లేనప్పుడు కాదు, ఆహారం ఉన్నప్పుడు దేవా నీవు ఇచ్చిన ఆహారాన్ని బట్టి స్తోత్రం. పిల్లలు వ్యతిరేకంగా మారిన తర్వాత ఏడవడం కాదు, ప్రభువా నాకు మంచి పిల్లల్ని నీవు ఇచ్చావు అందుని బట్టి స్తోత్రం. గర్విష్ఠుల్ని, అహంకారులను దేవుడు ఎదిరిస్తాడు. లైఫ్లో ఎప్పుడైనా కానీ అహంకారానికి చోటు ఇవ్వద్దు. మనకు తెలియకుండానే మనసులో లోపల ఎక్కడెక్కడో మన అంతరంగంలో మనం ఆయా సందర్భాల్లో గర్విస్తున్న సందర్భాలు ఉంటాయి. ఎక్కడ గర్వానికి చోటు ఇవ్వదు. అహంకారులను ఎదిరిస్తాడు, దీనులకు దేవుడు కృప చూపిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. అహంకారం పోయిందండి. దేవుడు ఆమె కన్నులు తెరచినందున నీటి ఊటను చూసింది. హల్లెలూయా. నీటి ఉంది, ఆశీర్వాదం ఎక్కడో లేదు, నీ ప్రక్కన ఉంది. చెప్పండి, పక్కన ఉంది ఆశీర్వాదం, నీకు కావలసిన ప్రక్కనే ఉంది. హల్లెలూయా. మనకు కనబట్లేదు, అంతేకా సిద్ధపరిచాడు, ప్రిపేర్ చేశాడండి దేవుడు. నీ జాబు దేవుడు కన్ఫర్మ్ చేశాడు, అంతే. హల్లెలూయా. అది ఏ కంపెనీలో నీకు తెలియక తర్జన పడుతున్నావు, నీ జాబ్ కన్ఫర్మ్ అయింది. నీకు ఒక భర్తను దేవుడు సిద్ధపరిచాడు, పెళ్లి కుమారుని సిద్ధపరిచాడు, కన్ఫర్మ్. కానీ నీకే తెలియట్లా, ఈయన అనుకుంటున్నావు, ఎందుకంటే నీకు అర్థం కావట్లా. నీకు పెళ్లి కుమార్తెను దేవుడు సిద్ధపరిచేశాడు, ఏంటంటే ఎవరో నీకు అర్థం కావట్లా, ఏమా అని లెక్కలేసుకొని. ఎందుకంటే కళ్ళు గర్వాన్ని బట్టి ఏదో మొత్తం మీద కళ్ళు కనబట్లా. నీకు ఒక స్థలాన్ని దేవుడు సిద్ధపరిచాడు. ప్రైజ్ ది లార్డ్. లేమలలో వెళ్ళి స్థలం కొంటామని మనకు తెలుసు. అయితే నాకు తెలుసండి, దేవుడు ఎక్కడో దాచి ఉంచాడు, మనకే కనబట్లేదు. అందుకోసమే ప్రభువా స్థలం ఇమ్మని నేను ప్రార్థన చేయాల. ఎక్కడ సిద్ధపరిచి చూపించమని అడిగాను. ఆ పొర తొలగిపోయింది, స్థలం వెలుగులోనికి వచ్చింది. హల్లెలూయా. అసలు నేను ఇప్పటికీ అసలు అవునా కాదా అన్నట్లు కొన్నిసార్లు ఆలోచనలు, అంటే ఎందుకంటే ఎవరికి తెలియకుండా, ఎవరు ఆలోచించకుండా ఇంకా అవునా కొన్నారా లేదా అనుకునే లోపల ఆ స్థలాన్ని దేవుడు వెలుగులోని తీసుకొచ్చేసాడు. చూస్తుండగానే దేవుడు దానికి కావాల్సిన వాటిని సమకూర్చి తీసుకోవడానికి ప్రభు సాయం చేశారు. ఆమేన్. ఉన్నాయండి, పక్కన ఉంది దేవుని ఆశీర్వాదం. చెప్పండి, ఇంకొకసారి చెప్పండి, నాకు బాగుంది ఆ మాట చెప్పండి. పక్కన వాళ్ళు చూసి దేవుని ఆశీర్వాదం రెడీగా ఉంది, సిద్ధంగా ఉంది. నీ అవసరాలు తీర్చడానికి దేవుడు అన్ని సిద్ధపరిచి పెట్టాడు, పక్కన ఉంది, రెడీగా ఉంది. రెడీ. హల్లెలూయా. స్వస్థత నీ ప్రక్కనే ఉందని చెప్పండి. స్వస్థత ప్రక్కన, నీ బహుమానం నీ ప్రక్కన ఉంది, నీ కొరకు సిద్ధపరిచింది నీ ప్రక్కన ఉంది. నువ్వు ఆడే నిలబడి యాడా అంటున్నావు. ఎప్పుడు యాడా కాదు, ఆడే.
ప్రైజ్ ది లార్డ్. దేవుడు మానక కృప చూపిస్తాడు, మానక మేలు చేస్తాడు. దానికి మనం ఏం చేయాలంటే మన యందు ప్రభు ఆనందించాలి, దానికి విశ్వాసం మనకు ఉండాలి. రెండోదిగా మానక కృప చూపి, మూడోదిగా మానక ప్రార్థన ఆలకిస్తాడు. హల్లెలూయా. అది కీర్తనలో ఉంటుంది, 21వ కీర్తన 2వ వచనం. ముగించేస్తాం, చదవండి ఆ మాట. అతని మనోభీష్టము నీవు సఫలం చేస్తున్నావు. అతని పెదవులలో నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించున్నావు. ఎంత గొప్ప మాట అండి. అతని మనసులో నుండి వచ్చిన ప్రార్థన కాదండి, నీ పెదాల నుండి ఒక మాట వచ్చినా కూడా దాన్ని దేవుడు మానక అంగీకరిస్తున్నాడు. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. హృదయం నిండిందాన్ని బట్టి నోరు మాట్లాడు. హృదయంలో నువ్వు ఒకటి అనుకున్నావు, మనసులో ఒకటి అనుకున్నావు, దాన్ని నోరు తెరిచి నువ్వు చెప్పావు అనుకోండి, మీ పెదాల నుండి వస్తున్న ప్రతి మాట మానక దేవుడు ఓకే. ప్రైజ్ ది లార్డ్. ప్రభువా నాకు ఇదిగా ఓకే. ప్రైజ్ ది లార్డ్. దేవా నాకు ఇది ఓకే. ప్రభా నాకు ఈ చిన్న ఓకే 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 అంటే ఏంటి ప్రభు అంటే అయిపోయింది పో అంతే కదా. మరి మీరు ఒప్పుకున్నట్టేనా ప్రభు? ఒప్పుకున్నట్టే. ప్రభా ఒక ఇల్లు కట్టు ఓకే, కానీ అయ్యా పాపకు చాలా టైం అయిపోయింది పెళ్ళి ఓకే 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 అంటే ఏంటి ప్రభు అంటే అయిపోయినట్లే ఇంకా అంతే కదా. మానక అంగీకరిస్తాడు. నువ్వు ప్రార్థన చేసి వింటాడో లేదని డౌట్ వద్దు, అనుమానమే వద్దండి. విన్నాడు ఆయన అంతే కదా, అంగీకరించాడు అంతే, మానక అంగీకరిస్తాడు అంతే. అయ్యా నేనే నీ సేవకుడిని, నీవు దేవుడు, నేను నీ సేవకుడిని, వీళ్ళందరికీ తెలియాలి ప్రభా, వీళ్ళందరూ నోటికి వచ్చి నీవు నా పక్షాన ఉన్నట్టు తెలియాలి. దిగిరా ప్రభువా. ప్రైజ్ ది లార్డ్. ఈ బయలుదేవత కదమ్మా ఏలియా ఉన్న కాన్సెప్ట్లో, బయలుదేవతనేనమ్మా. బయలుదేవత అష్టారోతు దేవత యొక్క ప్రవక్తలు 850 మంది అవతల ఉన్నారు. ఈ బయలుదేవత ఆరాధించే వాళ్ళు, ఆ దేవత దేనికి సాదృశ్యం అంటే ఏంటంటే అగ్ని కురిపించే, లేకపోతే వర్షాన్ని కురిపించే దేవతలు అవి. వాళ్ళ నమ్మకం ఏంటంటే బయలుదేవత వల్ల వర్షం కురుస్తుంది, అగ్ని కురుస్తుందని వాళ్ళు నమ్ముతారు. అందుకే ఏలి అన్నాడు, సరే మీ దేవత అగ్ని కురుస్తుంది, వర్షం కురుస్తుంది అంటారు కదా, సరే మీరు ఏదో ఒకటి చేయండి, నాకు సంబంధం లేదు, అగ్నిని కురిపించండి, అగ్ని ముట్టించడం, అగ్ని ఆకాశం కురిపించండి. మీరు అగ్నిని మరి దేవుడిగా కొలుస్తారు కదా, లేకపోతే బయలుదేవత వల్ల అగ్ని వస్తుంది అంటారు కదా, మీరు కానివ్వండి అంటే వాళ్ళు ట్రై చేశారు. ఏం చేసిన వాళ్ళకి అవకాశం రాదు. అప్పుడు బయలుదేవత కాదు అగ్ని కురిపించేది, మేము ఆరాధించే దేవుడు దహించు అగ్నిగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు ఏలియా బలిపీఠం కట్టి, దేవా తండ్రి నీవు దేవుడు, నేను నీ సేవకుడిని, వీళ్ళందరికీ తెలియాలి. నీవు దేవుని బిడ్డమని అందరికీ తెలిసేటట్లు ప్రభు చేస్తాడు. నీ పక్షాన దేవుడు ఉన్నాడని నీ కుటుంబస్తులు తెలుసుకునేటట్లు ప్రభు చేస్తాడు. నీ బంధువులు రక్త సంబంధికులకి తెలియాలి నీ పక్షాన దేవుడు ఉన్నాడని, నీవు దేవుని రక్తం చేత కడగబడిన వాడవని, నీ పక్షాన ప్రభు ఉన్నాడని తెలిసేటట్లు ప్రభు చేయబోతున్నాడు. దహించు అగ్నిగా ప్రభు దిగి వచ్చాడు అంతే. గంటల ప్రార్థన కూడా కదా, చిన్న ప్రార్థన, మన పెదవుల నుండి వచ్చిన ప్రార్థన మానక అంగీకరిస్తాడు. ఆమేన్. అగ్నిని కురిపించాడు. ఆ తర్వాత మోకాళ్ళ మధ్యలో తలబెట్టి ప్రార్థన చేశాడండి, అప్పుడు వర్షాన్ని దేవుడు కురిపించాడు. ఆమేన్. మానక దేవుడు ప్రార్థన వింటాడు. ప్రార్థన చేసేటప్పుడు వింటాడో లేదో ఆచారం, నువ్వు చెప్పావు అంతే, ప్రభు చేస్తాడు. ప్రార్థన చేసుకుందామా? దయచేసి అందరూ లేచి నిలబడండి. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం అందరూ. ప్రేమ స్వరూపి, నిత్యాశ్రయ దుర్గమైన దేవ, మీకు వందనాలు, స్తోత్రాలు. మానక మేలు చేసే దేవుడుగా, మానక కృప చూపే దేవుడుగా, మానక ప్రార్థన ఆలకించే దేవుడుగా, ఈ మాసం మొదటి దినమున మీరు మా మధ్యలోనికి దిగి వచ్చినందుకై స్తోత్రం. ఈ నెలంతా మేలుల చేత తృప్తిపరచండి. ఈ నెలంతా కృపను సమృద్ధిగా దయచేయండి. ఈ నెల ప్రభు మానక మా ప్రతి ప్రార్థన ఆలకించమని వేడుకుంటున్నాం. విశ్వసించిన వారి పట్ల గొప్ప కార్యాలు జరగాలి. మాలో ఉన్న అహము, అహంకారం, అతిశయం అంతా తొలగిపోవాలి. మీరే మా అతిశయము తండ్రి. మాలో మీరు ఆనందించాలి స్వామి. ఆ విశ్వాసాన్ని మాకు ఇవ్వండి. కృపలో మమ్మల్ని కాచుకోండి. దూరాన సమీపం నుండి నీ మాటలు వింటున్న వారందరిని ఆశీర్వదించి దీవించండి. మీ చేతిలో సమర్పిస్తూ యేసు నామాన ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.
ఆమేన్. హల్లెలూయా.